ఓం గురు జయ జయ గురు. 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 శ్రీ గురు ప్రభో చిత్సుఖాత్మక. శ్రీ గురు ప్రభో చిత్సుఖాత్మక. శ్రీ గురు ప్రభో చిత్సుఖాత్మక. శ్రీ గురు ప్రభో దారిదూపవా దయదూపవా చేరదీయవా. శ్రీ గురు ప్రభో దారిదూపవా దయదూపవా చేరదీయవా. శ్రీ గురు ప్రభో దారిదూపవా దయదూపవా చేరదీయవా. శ్రీ గురు ప్రభో శ్రీ గురు ప్రభో చిత్సుఖాత్మక. శ్రీ గురు ప్రభో చిత్సుఖాత్మక. శ్రీ గురు ప్రభో మోహంతక మోక్షమిన్విక జాగుచేయక. శ్రీ గురు ప్రభో మోహంతక మోక్షమిన్విక జాగుచేయక. శ్రీ గురు ప్రభో శ్రీ గురు ప్రభో చిత్సుఖాత్మక. శ్రీ గురు ప్రభో. ఓం గురు జయ జయ గురు. 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 ఓం గురు జయ గురు జయ జయ గురు. ఓం గురు జయ జయ గురు. యోగ వాసిష్టం బలి చక్రవర్తి కథ. వశిష్ఠుడు శ్రీరాముడితో అంటున్నారు, రఘుకుల ఆకాశానికి పూర్ణ చంద్రుడైన ఓ రామ, క్రమంగా కాకపోయినా ఒక్కొక్కసారి అకస్మాత్తుగా జ్ఞానం ఉదయించవచ్చు. రకరకాల కథలు వస్తున్నాయండి. ప్రహ్లాదుడి కథ ఒకటి, ఉద్దాలకుడి కథ అని, మన శిఖిధ్వజుడు, కర్కటి, ఇటువంటి చాలా ఉన్నాయి ఇక్కడ కథలు. ఒక్కొక్క రోజులో ఒక్కొక్క రకంగా జ్ఞానం కలిగినట్టు చూపించారు. ఇక్కడ ఏం చెబుతున్నారంటే, క్రమక్రమంగా ఏదో చేసి సాధించడం కాకుండా అకస్మాత్తుగా కలగచ్చు అన్నాడు. అకస్మాత్తుగా అంటే మన చెట్టు కింద కూర్చుంటాం, కాకతాళీయ ఉంటుంది. చెట్టు కింద కూర్చుంటే అక్కడ పండు రాలి మన ఒళ్ళో పడ్డట్టు, నెత్తి మీద కాదు మన ఒళ్ళో పడ్డట్టు అట్లా జరగచ్చు అన్నాడు.
అట్లా జరిగిందిట. ఎవరికి? బలిచక్రవర్తికి జరిగింది అని ఆ కథ చెప్తున్నాను అనుకున్నారు. ఆ వృత్తాంతాన్ని చెప్తాను, దాన్ని వింటే శాశ్వతమైన తత్వబోధని పొందగలవు. ఈ బ్రహ్మాండం అడుగు భాగాన ప్రసిద్ధమైన పాతాళం అనే లోకం ఉంది. అసురుల భుజస్తంభాల చేత ధరించబడిన ఆ మహారాజ్యానికి విరోచనుని పుత్రుడైన బలి అనే దానవుడు రాజుగా ఉండేవాడు. సర్వలోక విభీషణుడైన ఇంద్రుని కూడా లీలామాత్రంగా జయించగలిగిన మహాపరాక్రమవంతుడైన ఆ దైత్యరాజు 3 లోకాల్లోనూ ఎదురులేని వాడై 10 కోట్ల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. ఎంత కలహభాగం అంటే దీనికి మనం ఎక్కువగా విలువ ఇచ్చి వివరణ చెప్పుకోకర్లేదు. బలి చక్రవర్తి చాలా కాలం, ఎందుకంటే 10 కోట్ల సంవత్సరాలు రాజ్యపాలన చేశాట. నీళ్లలోని సుడువులాగా మార్పు చెందే అనేక యుగాలు గడిచిన పిదప, యుగాలు సురాసురులందరూ ఉత్పత్తి వినాశాలు పొందుతూ ఉండగా ముల్లోకాల్లోని ఉత్తమ భోగాలన్నీ బాగా అనుభవించిన పిదప ఆ బలి చక్రవర్తికి వైరాగ్యం కలిగింది. ఇదన్నమాట. ఆకాశం నుంచి పండు పడ్డట్టుగా వైరాగ్యం కలిగింది. ఎందుకు కలిగింది వైరాగ్యం అంటే, చాలా మందికి వైరాగ్యం కలగడం లేదు కారణం ఉంటుంది. ఏదో కష్టాలు అనుభవించినప్పుడు, లేదా అనుకున్నది జరగకపోతేనో, ఏదో ఆప్తులైన వారు మరణించినప్పుడు అటువంటివి వినపడుతుంటాయి, కనపడుతుంటాయి లోకంలో. వారికి జీవితం మీద విరక్తి కలిగి అట్లా వదిలిపోవడం, అట్లా రకరకాలు ఉంటాయి కథలు. అవి మనం చూస్తూ ఉంటాం కదా లోకంలో. బలిచక్రవర్తికి కలిగిన విధానం ఏంటంటే, అని ఏ కష్టం లేదు, ప్రాపంచిక దృష్టి ఏ కష్టం లేదు. అనుభవించి 10 కోట్ల సంవత్సరాలు 3 లోకాలని ఆయన ఎదురు లేదు. ఇంద్రుని కూడా జయించేశాడు, ఇంకా ఎదురు లేదు ఆయనకి. ఉండి 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 ఏమనిపించింది? వైరాగ్యం కలిగింది అన్నారు. ఎందుకు వైరాగ్యం కలిగింది? ఏసేపు అదే మళ్ళీ మళ్ళీ అదే అట్లా అనమాట. ఆయన ఎన్నో చూశాడు, మళ్ళీ మళ్ళీ అదే అనుభవించడం కదా, ఏముంది ఇక్కడ అని వైరాగ్యం కలిగింటాడు. మనకు కూడా కలిగేది, కానీ మనకు అంత వయస్సు లేదు. 10 కోట్ల సంవత్సరాలు అంటే మనకు కూడా కలిగేది. మనకేంటంటే ఇంకా మిగిలిపోతుంది, ఇంకా అది ఇది అంటే అది లోపల వెళ్ళిపోతుంది. అప్పుడు ఒకనాడు మేరు పర్వతం మీద, ఇవన్నీ కథలు అండి, మనకు కూడా మేరు పర్వతం ఉంటే మనకు కూడా జ్ఞానం కలిగేది అట్లా అనుకోకూడదు, కథలుగా తీసుకోవాలి. మేరు పర్వతం మీద రత్న నిర్మితమైన గవాక్షాలు గల మందిరంలో కూర్చొని సంసార స్థితిని కూర్చి ఇట్లా ఆలోచించాడు. తనలో అనుకుంటున్నాడు, మొక్కపోని శక్తి గల నేను ఎంతకాలం ఇంకా రాజ్యం చేయాలి అంటే విసుగు వచ్చింది అనమాట. విసుగు చేసి ఒకే పని మళ్ళీ 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 చేస్తూ ఉంటే ఎవరికైనా విసుగు వస్తుందంట. అటువంటి విసుగు వచ్చింది ఎవరికి? బలిచక్రవర్తికి. దేనివల్ల వచ్చింది అని? కష్టాల వల్ల కాదు, విసుగు అన్నారు. అది కూడా ఒకటి. ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ పాలిస్తున్న ఈ విశాల రాజ్యం చేత ప్రయోజనం ఏమిటి? అతి మనోహరాలైన భోగాలను అనుభవించడం చేత కలిగే ఫలం ఏమిటి? విచారణ లేకపోవడం చేత మిక్కిలి రమణీయంగా కనిపించేవి, నిజానికి నాశశీలాలైనవి అయిన ఈ భోగాలన్నీ నాకు సుఖాన్ని ఎట్లా ఇస్తాయి అనుకుంటున్నాడు. చాలా అనుభవించి అనుకుంటున్నాడు. విశాల రాజ్యం చేత ప్రయోజనం ఏమిటి? అతి మనోహరాలైన భోగాలను అనుభవించడం చేత ఫలితం ఏమిటి? అవిచారిత రమణీయం అంటే ఆలోచించకపోవడం చేత బాగుంది అనిపిస్తుంది, ఆలోచించిస్తే అసహ్యంగా ఉంటుంది. అటువంటి నాశశీలాలైన ఈ భోగాలు, నాశశీలం అంటే నశించిపోయేటటువంటి స్వభావం. ఈరోజు ఉంటుంది, రేపుగా ఎక్కడ పోతుంది, ఉండమంటే ఉండదు. ప్రపంచానికి మార్పు అనేటువంటిది అంత సహజంగా ఉంది. మనకి అంత కనపడలేదు, మన జీవితం అంత స్వల్పం కాబట్టి మనకి అంత పెద్ద అనిపించదు. ఈయన చూసి అన్నీ మారిపోతున్నాయి అనుకున్నట్ట. మరలా అదే దినం, మరలా అదే రాత్రి, మరలా అదే కర్మలు, ఇవన్నీ మహాత్ములకు సిగ్గునే కలిగిస్తాయి కానీ తృప్తిని కాదు. మళ్ళీ ఎప్పుడు అనిపిస్తున్నాడే పొద్దున్నే లేచి బ్రష్ చేసుకుంటున్నారు అనుకోండి, రోజు తోముకోవాలండి. ఈ పడుదాం వల్ల రోజు మనం
ఈ పూర్వం ఉండే ఇప్పుడు ఎట్లా ఉన్నారు, చెరువులో బర్రెను పడేసి కడుగుతూ ఉండేవాళ్ళు. అట్లా మనం శరీరాన్ని రోజు కడుగుతున్నాం అనుకోండి, రోజు కడగాల్సిందేనా అని ఎప్పుడైనా అనిపిస్తుందా? విసుగు సరే చేసి 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 ఎంతకాలం ఇట్లా చేయాలి అని ఈయనకి అనిపించింది. ఎందుకంటే అంతకాలం బతికాడు కాబట్టి. మరలా అదే రాత్రి, మళ్ళా అదే పగలు, మరలా అదే కర్మలు, ఇవన్నీ మహాత్ములకు సిగ్గునే కలిగిస్తాయి కానీ తృప్తిని కాదు. మరలా కాంతల ఆలింగనం, మరలా అదే భోగాల అనుభవం, పిల్లల ఆటలాగా ఉన్న ఈ జగత్ స్థితి మహాత్ములకి సిగ్గునే కలిగిస్తుంది. పిల్లల ఆటలాగా ఉన్నాడు. సారభూతం రోజు చెప్పాను, రోజు చెప్పాను, రోజు 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 బుద్ధిమంతులకి రసహీనాలైన అదే పనులని మరలా మరలా చేస్తూ ఉన్నప్పటికీ బుద్ధిమంతులకు ఎందుకు సిగ్గు కలగటం లేదు? మరలా మరలా ఆడంబరంగా చేసే పనులన్నీ పిచ్చివాని చేష్టల వలె, పిల్లవాని ఆటల వలె, విజ్ఞానులకి నవ్వులాట వలె ఉంటాయి. మనకి ఎప్పటికప్పుడు ఒక చిన్న పని పెట్టుకుంటే సారభూతం అనేది ఉంది, ఇది సాధించాలి అని పెట్టుకుంటాం. అది సాధించేవి కొన్ని సంవత్సరాలు పెట్టింది అనుకోండి, అమ్మయ్య సాధించే కష్టపడి మళ్ళీ ఇంకోటి పెట్టుకుంటాం, అట్లా వెళ్ళిపోయింది. ఇంకా ఏమన్నా చేసేదని కొంతకాలం ఆగుతాం. పెద్ద వయసు వచ్చి ఇంకేం చేసేది లేదు, ఏదో ఇంత ఉడకేసుకు తింటే సరిపోతుంది ఇట్లా అనుకుంటుంటారు. అట్లా కొంతకాలం జరిగిపోతుంది. అట్లా కాకుండా మీ ఇలాగా మనకి ఆయుర్దాయం ఎక్కువ ఉంటే ఏంటి సాధించేది? ఇది సాధించాం, మళ్ళీ ఇంకోటి, మళ్ళీ ఇంకోటి, మళ్ళీ ఇంకోటి, ఇట్లా ఎంతకాలం చేస్తూ ఉండాలి? దీనందుకు సారాంశం ఏంటండి? ఇక్కడ వస్తున్నాం, చూద్దాం. ఇక్కడ చెప్తున్నారు, ఎట్టి కర్మను చేస్తే మరో కర్మను చేయవలసిన అవసరం ఉండదో. అదే చూడండి, ఎట్టి కర్మను చేస్తే మరో కర్మను చేయవలసిన అవసరం ఉండదు. మళ్ళీ మళ్ళీ రోజు పనులు చేస్తున్నామంటే అర్థం ఏంటి? అసలు పని పూర్తి కాలేదు అని అర్థం. ఈయన అంటే చెప్తున్నాడు, ఏ కర్మను చేస్తే మళ్ళీ ఇంకొక కర్మ చేయాలనిపించకుండా ఉంటుందో. మనం ఇక్కడి నుంచి కష్టపడి హిమాలయాల్లో ఏదో గుహ ఉంది అని అనుకోండి, ఆ గుహలో కూర్చొని మనం తపస్సు చేసుకున్నాం, లేదా నిద్రపోదాం అక్కడికి వెళ్ళి అనుకున్నాం. ఇటు కష్టపడి అడిగి వెళ్ళి వాళ్ళని అడిగి వెళ్ళాం అనుకోండి. వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? ఇంకా అయిపోయింది, మనం చేయవలసిన పని అయిపోయింది, అక్కడ కూర్చుంటాం. అట్లాగే ఈ ప్రపంచంలో ఈ పని చేసాం, ఆ పని చేసిన తర్వాత, ఈ పని చేసిన తర్వాత, ఈ పని చేసిన తర్వాత, ఈ పని చేసిన తర్వాత, ఈ పని చెయ్యాలి, ఇంకా ఇది చేయాలి, ఇది చేయాలి, ఇట్లా అనుకుంటూ వస్తుంటాం. ఈయనేమంటున్నాడు, ఎంతకాలం ఎప్పటికైనా అయిపోయిందండి, నేను చేయవలసిన పని అంతా పూర్తి చేసేసాను, ఇంక నేనేం చేయక్కర్లా అన్నట్లు ఉంటుందా? ఉండదు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఏం లేకుండా కనీసం తిండి పెట్టాలిగా, దీనికి ఆ తిండి పెట్టడం కోసం ఏదో పని చేయాలిగా, ఇట్లా అనిపిస్తూ ఉంటుంది. ఎట్టి కర్మను చేస్తే మరో కర్మను చేయవలసిన అవసరం ఉండదు. అట్టి పనిని చేయకుండా ఇతర పనులు నిరంతరంగా సఫలంగా చేస్తూ ఉన్నప్పటికీ అందువలన ప్రయోజనం ఏమిటి? ఆ పనులు ఈ పనులు చేయటం కాదు. ఏ పని చేయాలన్నారంటే, ఏ పని చేస్తే మళ్ళీ ఇంకో పని చేయవలసిన అవసరం ఉండదు. ఎటువంటి సుఖాన్ని పొందితే మళ్ళీ ఇంకో సుఖం పొందవలసిన అవసరం ఉండదు. అయిపోవాలి, అంత అయిపోవాలి. అటువంటిది ఏమైనా ఉందా మనకి? ఎక్కడ ఉంటుందండి? ఈ పని చేసాం ఇక చాలు అన్నట్టు మళ్ళీ 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 చేయాల్సి వస్తుంది. కొంతలో కొంత మనకు అనుభవంలో ఉన్నది కొంతవరకు ఏంటంటే నిద్రపోయినప్పుడు ఉంటుంది. మంచి నిద్ర పడితే ఇంకా మంచి నిద్రపోవాలి అని అనిపించదు. నిద్ర పట్టకపోవడం సమస్య. మెలకు వస్తుంది అనుకోండి, మెలకు రాకుండా ఉంటే పర్వాలేదు, మనకేం అనిపించదు. ఇంకో పని చేయాలి ఇంకొక రకమైన నిద్రపోవాలి అని కానీ, ఇంకా పెద్ద నిద్రపోవాలి అట్లా అనిపించదు మనలో కొంతవరకు. తక్కిన పనులన్నీ ఎట్లా ఉంటాయి? మళ్ళీ చేయాలి. అవే పనులు లేదు, కొత్త పనులు కల్పించుకోవడం. మా విజ్ఞానం ఏంటంటే రోజు అదే పని కాకుండా ఇంకో పని కల్పించుకోవడం. తోటకూర పప్పు అవి కూడా ఏంటి, తోటకూర పప్పు రేపు గోంగూర పప్పు, ఇట్లా ఏవో కొంచెం కల్పించుకొని మార్పులు వాటిని నెరవేర్చుకుంటూ ఆహా అనుకుంటూ ఉంటాం. ఈయనేమంటున్నాడు, ఏదైనా ఎటువంటి పని ఉండదు, ఒక్క పని చేస్తే అయిపోయింది చాలు బాబు, ఇంక నువ్వేం చేయగలవు ప్రపంచంలో అన్నట్టుగా ఉండాలి. అట్లాగే ఏ భోగాన్ని అనుభవిస్తే
ఇంకో భోగాన్ని అనుభవించాల్సిన అవసరం ఉండదు. చాలు, ఇది చాలు అనిపిస్తుందో చాలు అన్న బుద్ధి. తృప్తి అంటాం. తృప్తి అంటే ఇక చాలు అన్న బుద్ధి. అది ఏంటి అంటున్నారండి. యథార్థంగా వస్తు శూన్యం, అంతులేని పిల్లల ఆట దుఃఖాన్ని ఇస్తున్న జీవులు వ్యర్థంగా దాన్నే చేస్తున్నారు. దేన్ని పొందితే ఇంకా కర్తవ్యం మిగిలి ఉండదో అట్టి ఉత్తమ పురుషార్థం ఎక్కడా కనపడటం లేదు. మళ్ళీ అదే అర్థమే, దేన్ని పొందితే ఇక కర్తవ్యం ఉండదో అంటే కర్తవ్యం అంటే చేయాల్సిన బాధ్యత. ఏది పొందితే ఇంకా మళ్ళీ దేన్ని చేయక్కర్లేకుండా ఉండగలము. అట్టి ఉత్తమ పురుషార్థం ఎక్కడా కనపడటం లేదు. తుచ్చమైన ఈ సంసార వ్యవహారం కంటే వేరైన నిత్య సుఖం ఎక్కడైనా ఉంటుందా అని విచారించాలి. అప్పుడు అనుకోండి, ఇంతకంటే బెటర్ ఏమైనా ఉందా, ఇంతకంటే మంచిదేమైనా ఉందా, ఇదేనా ఇంతకంటే మంచిదేమైనా ఉందా? ఉందండి ఎక్కడైనా మంచిది? వెళ్తుంటారు కొంతమంది, ఇక్కడికంటే మంచి. మన ఊళ్ళో ధ్యానం సరిగా కుదరట్లేదు, అక్కడేదో తిరువన్నామలలో లేకపోతే వశిష్ఠ గుహ అని ఉందిట హిమాలయాలో. అక్కడికి వెళ్ళి కూర్చుంటే అబ్బా అని ఊహించుకుంటాడు. అక్కడికి వెళ్తే ఏం లేదు. అక్కడికి వెళ్తే మళ్ళీ తిండి ఎక్కడ ఎవడు పెడతాడు అది ఆలోచిస్తాడు. అక్కడికి వెళ్ళి కూర్చోదు. జాతర కూర్చుంటే ఎక్కడుంటే అక్కడే. నీ ఆత్మ అన్ని చోట్ల ఉంది. మనం చెప్పేది ఆత్మ అన్ని చోట్ల ఉంది. ఎక్కడ కూర్చుంటే అక్కడే, ఎక్కడికి వెళ్తే అక్కడ నేర్చుకోవచ్చు దాన్ని. కానీ ఏమనుకుంటాక, దేన్ని పొందితే ఈ కర్తవ్యం మిగిలినది అట్టి పురుషార్థం ఎక్కడా కనపడటం లేదు. తుచ్చమైన ఈ సంసార వ్యవహారం కంటే వేరే నిత్య సుఖం ఎక్కడైనా ఉందా అని విచారించాలి అని బలిచక్రవర్తి అనుకుంటున్నాడండి. మీకు కూడా ఎప్పుడైనా ఇటువంటి ప్రశ్న వస్తే అప్పుడు బలిచక్రవర్తిని అడగచ్చు. ఆయన నువ్వు ఆలోచించావు కదా, ఏంటి నీకు వచ్చిన సమాధానం అని అడిగితే ఆయన మనకు చెప్తాడు. సరే చూద్దాం, చెప్తాడు. అడగకపోయినా చెప్తాడు ఆయన. వశిష్ఠుడు అంటున్నాడు, ఈ విధంగా నిశ్చయించి బలిచక్రవర్తి శీఘ్రంగా ధ్యాననిష్ఠుడయ్యాడు. కనుబొమ్మల్ని విశాలం చేసి ఆలోచిస్తూ ఉండగా క్షణంలో పాత సంస్కారాలు మేల్కొనడం చేత తాను ఇదివరకు ఎన్నడో విన్న విషయం ఒకటి స్మృతి పదంలోకి వచ్చింది. అంటే జ్ఞాపకం వచ్చింది. ఇదివరకు ఎన్నడో విన్న మాట ఒక గుర్తు వచ్చిందిట. ఏం చేస్తుండగా ధ్యానంలో కూర్చున్నాడు. ఏం ధ్యానం చేస్తున్నాడు? ఏదో ధ్యానం చేస్తున్నాడు, ఏదో గుర్తొచ్చింది. ఇట్లా ఉంటుంది మన ధ్యానాలు కూడా అట్టే ఉంటాయి. మనం ఏదో చేసుకుందాం అనుకుంటే ఏదేదో గుర్తొస్తుంటాయి. ఆయన కూడా కూర్చుని ధ్యానం ఇస్తాడు. తాను ఇదివరకు ఎన్నడో విన్న విషయం ఒకటి గుర్తుకొచ్చింది. ఆహా, జ్ఞప్తికి వచ్చిందిరే అనుకున్నట. ఏమనుకున్నట? ఇహపరలోకములు తత్వవేత్త మహాత్ముడు అయిన నా తండ్రి విరోచనుడిని నా చిన్నతనంలో అడిగిన విషయం ఇప్పుడు గుర్తుకు వచ్చింది. వాళ్ళ నాన్నగారితో మాట్లాడతారు. చిన్నప్పుడు గుర్తొచ్చింట. ఎవరు విరోచనుడు అంటే? ఎవరు? ఆయన రాక్షసుడు. నా తండ్రి పేరు గుర్తులేదు. విరోచనుడు బహుశా ప్రహ్లాదు కొడుకు కదా. వీళ్ళందరూ రాక్షస వంశం. ఇది అయినా కూడా భక్తులు, జ్ఞానులు. మనం అనుకుంటే రాక్షసుడు అనే ఫలాన్ని తిట్టిట్ట ఉంటాడు. మనకు అలవాటు ఏర్పాటు చేసి పురాణ కథల వాటిలో ఇందులో కూడా రాక్షసుని కూడా మెచ్చుకుంటూ ఉన్నట్టు కథలు. ప్రహ్లాదుడి కథ వచ్చింది, బలిచక్రవర్తి కథ వచ్చింది. మొదటి ప్రకరణంలో, రెండో ప్రకరణం కర్కటి ఉపాఖ్యానం. కర్కటి కూడా రాక్షసులకు కూడా జ్ఞానం కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది అంటే, ఎందుకు కలుగుతుంది జ్ఞానం? అందరిలోనూ ఆత్మ ఉంది కాబట్టి ఎవరికైనా కలగచ్చు. అది ఇప్పుడు చెప్పేది. బలిచక్రవర్తి కలిగింది. బలిచక్రవర్తి తండ్రితో అంటున్నట్టు, ఓ మహామతి, సర్వ దుఃఖాలని నశింపజేసేది, సర్వ విషయ భ్రమలని శాంతింపజేసేది, సంసారం అనే సముద్రానికి తీరం వంటిది ఎక్కడ ఉన్నది? ఏం ప్రశ్న లేదంటే మళ్ళీ చెప్తాను. సర్వ దుఃఖాలని నశింపజేసేది, సర్వ విషయ భ్రమలని శాంతింపజేసేది. విషయం అంటే అనుభవించదగినది. ఇదేంటి ఎందుకు అనుకుంటాగా అటువంటి భ్రమ. దీని మీద అది కావాలి, ఇది కావాలని. భ్రమ అంటే ఏంటి? నిజం కాకపోయినా నిజం అనిపిస్తుంది ఆ క్షణంలో. అటువంటి భ్రమలు శాంతింపజేసేది, సంసారం అనే సముద్రానికి తీరం వంటిది. తీరం అంటే ఒడ్డు. సంసారానికి దాటేసాను అనమాట. ఈ సంసారంలో కొట్టుకోకుండా ఆవులకు వెళ్ళిపోయినాం. ఇక మనం మళ్ళీ సముద్రం దగ్గరికి రానక్కర్లేదు. అది తీరం ఉంటే అట్లా తీరం అటువంటిది అయిన పదార్థం ఎక్కడున్నది? మోహం అంటే కోరికలు, గుడ్డి కోరికలు ఎక్కడ తీరుతుంది? కోరికలన్నీ ఎక్కడ తీరుతాయి? దుఃఖరహితమైన పూర్ణమైన విశ్రాంతి ఎక్కడ లభిస్తుంది?
దేన్ని పొందితే బ్రహ్మలోక పర్యంతం కల సమస్త విషయాలని పొందినట్టు అవుతుంది. దేన్ని పొందితే బ్రహ్మలోక పర్యంతం గల సమస్త విషయాలని పొందినట్లు అవుతుంది. కొంతమంది ఇటువంటి ఆశలు కల్పిస్తారండి మనకి. పురాణాల్లోనూ వేదములు వీటిలో చెప్పి ఈ యజ్ఞం చేస్తే ఈ లోకానికి వెళ్తారు, ఇది చేస్తే ఇది చేస్తే బ్రహ్మలోకం, ఇది చేస్తే ఇంద్రుడు, ఇట్లా చాలా చాలా చెప్తారు. మనం చనిపోయిన తర్వాత ఎవరైనా మన కర్మలు చేస్తే పితృలోకానికి వెళ్తాం మనం, చేయకపోతే ఏదో లోకానికి వెళ్తాం, దయ్యాల లోకానికి వెళ్తాం అని నమ్మకాలు ఎక్కువ. ఏమంటాడు, బ్రహ్మలోకం పర్యంతం గల సమస్త విషయాలని పొందటం ఎట్లా? ఇక్కడ కూర్చునే ఎక్కడ కూర్చునంటే మీరు టెలిఫోన్లో ఉంటున్నాయి ఇవన్నీ, అన్ని విషయాలు వస్తాయి, టక్కటక్క కొడితే అన్ని కనపడుతున్నాయి కదా. ఇప్పుడు అన్ని విషయాన్ని పొందినట్టుగా అన్ని రకాల అనుభవాల్ని మనం పొందటం ఎట్లా? బ్రహ్మలోకం పర్యంతంగా. అంటే తండ్రి ఏం చెప్పాడు, కనుక ఓ దేవా, స్వాభావికంగా ఆనందదాయకమైన ఉత్తమ పదార్థాన్ని గురించి నాకు చెప్పు, నేను ఆ స్థానంలో విశ్రాంతిని పొందుతాను. చిన్నప్పుడే అడిగట్టండి. విరోచనుడు అంటున్నాడు, కుమారా, వేల కొలది ముల్లోకాలని తేలికగా ధరించగల విశాలమైన ప్రదేశం ఒకటి ఉన్నది. వేల కొలది ముల్లోకాలు. అక్కడ సముద్రాలు, పర్వతాలు, నదులు, వనాలు, భూమి, అంతరిక్షం, వాయువు, చంద్ర, సూర్యులు, ఇంద్రాదులు, విష్ణురుద్రులు, దేవదానవులు, భూత, యక్ష, రాక్షసులు, చరాచర ప్రాణికోట్లు, జలము, అగ్ని ఇవేవి ఉండవు. అన్నింటినీ ధరిస్తుండగా ఏమి ఉండవు అక్కడ. అక్కడ ఒక గొప్ప మహనీయుడు, మహాప్రకాశవంతుడు, సర్వకర్త, సర్వవ్యాపి అయిన ఒక రాజు ఉన్నాడు. ఏమీ లేదని రాజు ఉన్నట్టండి. మరి ఎట్లా బతుకుతున్నాడని. ఆ రాజు యొక్క సంకల్పం చేత సృష్టింపబడ్డ ఒక మంత్రి ఆ రాజ్యాన్ని చక్కబెడుతూ ఉంటాడు. ఇది రాజుగారు సృష్టించాడు మంత్రిని, మంత్రి దీనికి సహాయం చేస్తుంటాడు. అతడు ఘటన సమర్థుడు అంటే ఏదైనా చేయొచ్చు, చేయకుండా చేసేదని ఆపచ్చు. ఎవరు? మంత్రి గారు. ఆ మంత్రి దేన్ని అనుభవించలేడు, దేన్ని తెలుసుకోలేడు. అయినా సరే రాజాజ్ఞ చొప్పున సర్వ కార్యాలని నెరవేరుస్తూనే ఉంటాడు. ఇక రాజు ఏమీ చేయకుండా ఏకాంతంలో స్వస్థ చిత్తులై ఉంటాడు. మీకు అర్థమైపోతుంది కదా? ఎవరైనా రాజుగారు ఎవరు, మంత్రి గారు ఎవరు? రాజుగారు అంటే నేనే అన్నాడు. ఆత్మ శుద్ధమైన తెలివి రాజుగారు. ఈ అసిస్టెంట్ ఎవరంటే మంత్రి గారు. మంత్రి గారు అన్ని కార్యాలు నిర్వహిస్తూ ఉంటాడు. రాజుగారు అక్కడ ఊరు కూర్చుంటాడట. రాజు ఏమి చేయకుండా ఏకాంతంలో స్వస్థ చిత్తుడై ఉంటాడు. అంటే మనం చెప్తున్నా ఆత్మ ఏం మార్పు లేదు. పొద్దున చెప్పుకున్న ఆనంద పరమానందం అన్నమాట. అప్పుడు బలిచక్రవర్తి, ఓ మహామతి, ఆ దేశం ఏది, అది ఎట్లా పొందబడుతుంది, దాన్ని ఎవరు పొందారు, ఆ మంత్రి ఎవరు, లీలా మాత్రంగా జగాలన్నింటినీ జయించగలిగే మనం కూడా జయించలేని బలశాలి అయిన రాజు ఎవరు, ఆ అపూర్వమైన వృత్తాంతాన్ని నాకు వివరంగా చెప్పు, నా సంశయాన్ని తొలగించు. అప్పుడు తండ్రి విరోచనుడు అంటున్నాడు, కుమారా, ఈ దేవాసుల సమూహమే కాక అంతకు 1,00,000 మడుగులు సైన్యాన్ని సమకూర్చుకున్నా మహాబలిష్ఠుడైన మంత్రిని ఎవ్వరూ జయింపలేరు. ఇంద్రుడు గాని, యముడు గాని, దేవాసులు గాని ఎవరు వాడిని జయించలేరు. శిలపై తామర పువ్వులాగా, ఉదాహరణ తామర పువ్వుతో రాతిని కొడితే ఎట్లా ఉంటుందో, ఖడ్గ, వజ్ర, గధ, చక్ర మొదలైన శస్త్ర అస్త్రాలన్నీ వాని ఎదుట పనికి రాకుండా పోతాయి. ఎవరు ఎదురకుండా? మంత్రి ఎదురకుండా. అయితే కుమారా, ఆ మంత్రిని జయించడానికి ఒక ఉపాయం ఉంది. ఏమంటే ఆ ప్రభువు మాత్రమే మంత్రిని జయించగలుగుతాడు. లేకపోతే ఆ మంత్రి పర్వతంలాగా అచించరుడై ఉంటాడు. కాలక్రమంలో ఏదో ఒక సమయంలో ఆ ప్రభువుకి ఆ మంత్రిని జయించాలని కోరిక కలుగుతుంది. అది రాజు ఎప్పుడు స్వస్థచిత్తుడు, ఏకాంతంలో విశ్రాంతిగా ఉంటాడు. ఈ మంత్రి అన్ని వ్యవహారాలు చక్కబెడుతూ ఉంటాడు. కాలక్రమంలో ఎప్పుడో ఒకసారి అనిపిస్తుంది రాజుకి, ఎందుకు మంత్రి నాకు అనుకుంటాడ, విసుగు వస్తున్నాడు మంత్రి అనుకున్నప్పుడు రాజు మంత్రిని జయించగలుగుతాడు. లేదా ఇంకెవరు జయించలేడు. మహాత్మా బలి చక్రవర్తి మళ్ళీ అడుగుతున్నాడు, మహాత్మా తండ్రి, ఏ ఉపాయం చేత మహాబలవంతుడైన మంత్రి జయింపబడతాడు? అసలు ఆ బలశాలి ఎవడు? దీన్నంతా ఉన్నదన్నట్టు నాకు తెలియజేయి. మళ్ళీ విరోచనుడు చెప్తున్నాడు, కుమారా, ఆ మంత్రి అజేయుడైనా సులభంగా వాడిని జయించే ఉపాయం చెబుతాను విను.
యుక్తి చేత అతడు క్షణంలో వసుడవుతాడు. యుక్తి అంటే ఉపాయం, అయితే ఉపాయంగా పట్టుకోవాలట. ఎదురుబడి యుద్ధం చేస్తే కుదరదు. యుక్తి చేత క్షణంలో వసుడవుతాడు. ఆ ఉపాయం లేని వాడిని కోపించిన సర్పంలాగా భస్మం చేస్తాడు. పిల్లల్ని లాలించి వశం చేసుకునేటట్లు ఆ ఉపాయం చేత ఆ మంత్రిని వశం చేసుకున్నవారు ఆ పిమ్మట రాజును సందర్శించి ఆ దివ్య పదాన్ని పొందగలుగుతారు. ఏమనండి ఉపాయం ఏంటి? ఏదో ఒక ఉపాయం చేత మంత్రిని మనం లోపరుచుకోవాలి. మంత్రిని లోపరుచుకుంటే ఆ మంత్రి పర్మిషన్ ఇస్తాడు, ఎవరు? రాజుగారిని చూడటానికి. అప్పుడు రాజదర్శనం అవుతుంది. రాజదర్శనం కాకపోతే మంత్రిని జయించడం కుదరదు. మరి మంత్రిని జయించకపోతే రాజు కనపడడు. చూడండి, మెలికి పెట్టాడు. మంత్రిని జయించకపోతే రాజు దగ్గరికి వెళ్ళలేము. రాజుగారి అనుగ్రహం లేకపోతే మంత్రిని జయించలేము. ఎట్లా? రాత్రి అంతా ఆలోచించండి, రేపు వస్తుందేమో. రాజు ఒక అనుగ్రహం ఉంటే కానీ మంత్రిని జయించలేము, మంత్రిని చేస్తే కానీ రాజు దగ్గరికి వెళ్ళలేము. అందుచేత బుద్ధిమంతులు ఏదో ఒక ఉపాయం చేత రాజదర్శనం, మంత్రిని వశపరుచుకోవడం రెండు ఒకేసారి కలిగేటట్టు చేసుకోవాలి. రెండు ఒకేసారి కావాలి. మంత్రి రాజు ఇద్దరిని ఒకేసారి చూడాలి. ఎట్లా చూద్దామా? ఓ కుమార, ఆ దేశం ఏమిటో నేను ఇప్పుడు స్పష్టంగా చెప్తాను. ఇప్పుడు కథలాగా నేనేమంటే అన్యాపదేశం అంటారు. ఇంకో రకంగా చెప్పడం. అసలు విషయం డైరెక్ట్ సూటుగా చెప్పకుండా పరోక్షంగా అన్యాపదేశంగా చెప్పారు. ఆ దేశం ఏమిటో నేను స్పష్టంగా చెప్తాను, విను. అది సర్వ దుఃఖ వినాశకరమైన మోక్షమే దేశం. అక్కడ ఏముండదు, రెండోది ఏముండదు లేదా? ఆ దేశం మోక్షమే. ఓ మహామతి, మనుష్యానందం మొదలుకొని బ్రహ్మదేవుని ఆనందం వరకు సృష్టిలో గల ఆనందాలన్నింటికంటే గొప్పదైన నిరతిశయమైన ఆనందమైన ఆత్మయే ఆ రాజు. రాజుగారంటే ఎవరు లేరు, మహా గొప్ప ఆనందం. మిగుల ప్రజ్ఞావంతమైన మనస్సే అతని మంత్రి. ఆ మనస్సు అనే మంత్రి జయింపబడితే సర్వము జయింపబడినట్లే, సర్వము సంప్రాప్తించిందే. అతడు జయింపరానివాడు. కేవలం యుక్తి చేతనే అతడు జయింపబడతాడు. మళ్ళీ బలిగారు అడుగుతున్నాడు, మహాత్మా ఏ యుక్తి చిత్తం జయింపబడుతుందో దాన్ని ముందుగా నాకు చెప్పు, అందువల్ల భీకరమైన ఆ శత్రువును నేను జయిస్తాను అంటున్నాడు. అంటే విరోచనాడు, కుమార, విషయ భోగాలందు కోరికని సంపూర్ణంగా నశింపజేయటమే ఆ మనోజయానికి ఉపాయం. దీని వైరాగ్యం మనకు మాటకు వచ్చినప్పుడు విషయ భోగాలందు కోరికను సంపూర్ణంగా నశింపజేయటమే ఆ మనోజయానికి ఉపాయం. ఇదే ఉత్తమమైన యుక్తి. దీని చేతనే మొత్త గజాన్ని పోలిన మనస్సు శీఘ్రంగా వశంలోకి వస్తుంది. ఓ మహామతి, ఈ యుక్తి దుష్ప్రాప్యం సుప్రాప్యం కూడా. అంటే చాలా కష్టంగా, కొంత చాలా కష్టమైంది, చాలా తేలికైంది, రెండును అంటున్నాడు. అభ్యాసం చేయకపోతే కష్టం, అభ్యాసం చేస్తే తేలిక. ఎందుకు కష్టం అంటే ఇందాక వచ్చిన కథలో ఏమని, రాజును అనుగ్రహం పొందితే కానీ మంత్రి వశంలోకి రాడు, మంత్రిని వశపరుచుకుంటే కానీ రాజు దగ్గరికి వెళ్ళలేము మనం. అట్లా ఇప్పుడు ఇక్కడ పెడితే ఆత్మానందం ఉంది, కానీ మనస్సు పర్మిషన్ ఇస్తే, అంటే మనస్సు ఆగితే, నిశ్చలం అయితేనే కానీ ఆత్మానందం దొరకదు. ఆత్మానందం దొరికితే కానీ ఇది ఆగదు. అది వైరాగ్యము ఆత్మానందం రెండింటికి మెలికి ఉందండి అక్కడ. ఆ ఆనందం దొరికితే న్యాచురల్గా సహజంగా ఆగిపోతుంది మనస్సు. చాలా బాగుంది. కానీ అది దొరకాలంటే ముందు మనస్సును కాస్త అదుపులోకి తెచ్చుకోవాలి. అదుపు అంటే ఏం లేదు, ఆగాలి. మనస్సు ఆగదు. లేకపోతే మనస్సు ఆగాలంటే ఆనందం కలగాలి, ఆనందం కలగాలంటే మనస్సు ఆగాలి. అది మెలికి పెట్టాడు. ఆ మెలిక ఆ ఉపాయం ఎట్లాగో అంటే రెండు కలిపి చేయి అంటున్నాడు. అందువలన ఈ అభ్యాసం ఒక రకంగా చాలా కష్టం, ఒక రకంగా చాలా తేలిక. పుత్ర, సంసార విషయాలందు విరక్తి చెందనంత వరకు జీవులు సంసార గర్తంలో, గుంట, సంసారం అనే గుంటలో పడుతూనే ఉంటారు. ఎంత బలవంతుడైనా సరే తాను స్వయంగా నడవకపోతే గమ్యాన్ని చేరలేనట్లు అభ్యాసం చేయకుండా ఎవరు విషయ విరక్తిని పొందలేరు. విషయ విరక్తి కోసం అభ్యాసం చేయమన్నాడు మొదట్లో. ఈయన చెప్పిన సూచన అది, ఈ కథలో చెప్పిన సూచన.
ఎందుకు అంటే మనకు ఒక ఉపనిషత్తులో చెప్తాడు, బహిర్ముఖ దృష్టిని పెట్టాట పరమాత్మ అన్నింటినీ సృష్టి చేసి ఒక చిన్న మెలిక పెట్టాడు. ఏంటి? ఆనందం ఇక్కడే పెట్టాడు, కానీ బహిర్ముఖ దృష్టి అంటే దీన్ని చూడకుండా బయట చూసాడు. బహిర్ముఖ అంటే బయట దృష్టి, అంతర్ముఖ దృష్టిని లోనికి చూసుకోవడం. లోనికి చూసుకునేటువంటి ఏర్పాటు చేయకుండా ఎప్పుడు చూసినా బయటకు బయట చూసేటట్టు ప్రవృత్తిని పెట్టాడు మనస్సుకి. అందుకని అటు తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి ఇటు తిరిగితే లోపల ఇది కనపడుతుందట. కశ్చిత్ ధీర అన్నమాట. కశ్చిత్ ధీర, ఎవరో ఒకనొక ధీరుడు అంతర్ముఖం అవుతాడు బహిర్ముఖాన్ని వదిలి. మరి మనం ఏం చేయొచ్చు అంటే ఇటు చేయొచ్చు అని చెప్తున్నాడు. మరి ఇట్లా చేయొచ్చు అని చెప్పడానికి ముందేం కావాలి, ఒక ప్రశ్న పుట్టాలి. ఏంటి అసలు సంసారం, ఎందుకు పుట్టాను, ఏంటి అని విసుగు రావాలి. విసుగు ఎట్లా వస్తుందంటే అది మనకి సంబంధం లేని ప్రశ్న. విసుగు వచ్చిన వాళ్ళకి చెప్పే మాట ఇది. విసుగు ఎట్లా వస్తుంది అంటే చేసి తలకాయ ఎక్కువ పుట్టాలి, దెబ్బలు తగలాలి జీవితంలో. ఆశీర్వదించమంటారు అట్లా, ఇంకా దెబ్బలు తగలాలి. అట్లా ప్రపంచంలో తిరిగి కష్టాలు చూసి వాళ్ళు విసుగు విరక్తి పుడితే భోగి కాక యోగి కాడు అంటుంటారు. బాగా భోగిస్తే అనుభవిస్తే అంటే చాలా గొప్ప విషయాన్ని అనుభవించి అదొక రకం అనుభవించి ఈయనకి జరిగింది. అది బలిచక్రవర్తికి ఏది కావాలంటే దొరుకుతుంది, కానీ విసుగు వచ్చింది, కొత్తదేం కనపట్లే ఆయనకి. అదొక రకం. ఇంకొక రకం ఏంటంటే భోగం అంటే సుఖాలనే అర్థం కాదండి. భోగించడం అంటే దుఃఖాలు కూడా, సుఖ దుఃఖ భోగానుభవం అంట. దుఃఖాన్ని కూడా అనుభవించి అక్కడ విసుగు వస్తుంది. ఏది తొందరగా వస్తుంది? దుఃఖాలు అనుభవిస్తే కొంచెం తొందరగా వస్తుంది అని చెప్తూ ఉంటారు. దుఃఖాలు అనుభవించిన వాడికి కొంచెం తొందరగా విసుగు వస్తుందిట. సుఖాల్లోనే ఉంటే వాడికి మనకి ఆత్మవైపు జరగాలి, ఇంకెంతకంటే మంచిదేముంటుందా అని అనిపించదు. ఈ బలి చక్రవర్తి లాంటి వాడికి అనుభవించాను, ఇంకా మంచి ఎన్ని కోరిందాలో వస్తుంది. ఫైనల్ ఇంకేం దొరకట్లా, ఏం కోరం. ఎంత బలవంతుడైనా తాను స్వయంగా నడవకపోతే గమ్యాన్ని చేరలేనట్లు అభ్యాసం చేయకుండా ఎవరు విషయ విరక్తిని పొందలేరు. కనుక దేహధారి అయిన ప్రతి పురుషుడు ధ్యేయ రూపమైన త్యాగాన్ని నిరంతరం అభ్యసిస్తూ పెట్టాడు. త్యాగంలో వదులుకోవటం, త్యాగం అంటే ధ్యేయ రూపమైన మాట వాడారు. ధ్యేయము అంటే ధ్యానింపదగినది, ధ్యానిస్తూ విషయాన్ని వదులుకోవాలి. ధ్యానం చేస్తూ, ధ్యానం అంటే ఏదైనా ఉదాహరణ మనసు నిలబెడతాం. ఇక్కడ దేని మీద త్యాగం మీద మనసు నిలబెట్టాలి. త్యాగం ఇదెందుకు వద్దు ఎంత వదులుకుంటే అంత మంచిది అన్నట్టుగా మనసును పెట్టాలట. ధ్యేయ రూపమైన త్యాగాన్ని నిరంతరం అభ్యసిస్తూ భోగాలయాల విరక్తిని పెంచుకోవాలి. ధ్యానం చేయమన్నాడు. ఇది విరక్తి కోసం. అంటే ఏది చూసినా సరే ఇది మారిపోయేదే కదా, ఎందుకు ఇదంతా, ఏంటి అనుభవించేది? ఇంతకంటే మంచి ఆహారం ఉందా, ఇంతకంటే మంచి బట్టలు ఉంటాయా, ఇంతకంటే మంచి ఇల్లు ఉంటుందా, ఇంతకంటే మంచి పుస్తకం ఉంటుందా, ఇంతకంటే మంచి గురువు గారు ఉంటాడా, ఇట్లాంటి చూసుకోండి. ఇవన్నీ అనుకుంటూ కొన్నాళ్ళకి విరక్తి కలుగుతుందట. ఎందుకు ఇవన్నీ, ఏం చేస్తాం, మంచి దొరికి, ఇంతకంటే మంచి ఆహారం దొరికింది తింటాం ఒక పూట రెండు, తర్వాత ఏంటి, ఇంకా తర్వాత దానికి అలవాటు పడ్డాం. అలవాటు పడిన తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ ఇంకా అంతకంటే మంచిగా ఉందా అనిపిస్తూ ఉంటుంది. ఎంతకాలం ఇట్లా ఆలోచించుకోమన్నాడు. ఏదైనా ఒక కోరిక పుట్టినప్పుడు ఏంటి కోరిక వల్ల, ఏంటి దీన్ని అనుభవిస్తే ఏమొస్తుంది, ఎంతసేపు ఉంటుంది అనుభవం, కాసేపు పోతుంది కదా, పోతే మళ్ళీ ఇంకోటి కావాలనిపిస్తుంది కదా. ఇట్లా ధ్యానం చేస్తుంది. విరక్తి త్యాగాన్ని గురించి ఆలోచిస్తూ ఉండమన్నాడు. నిరంతరం దీన్ని అభ్యసిస్తూ భోగాలయాల విరక్తిని పెంచుకోవాలి. ఈ విషయంలో పురుష ప్రయత్నానికి మించిన సాధన ఏదీ లేదు, పురుష ప్రయత్నం చేయమని గట్టిగా చెప్తున్నాడండి. అయితే ఇందాక చెప్పిన ఒకటి ఏంటంటే, ఇది మనం అందరికీ చెప్తూ ఉంటే పట్టుకునేది కాదు. ముందే కాస్త పుస్తకం ఉన్నవాడికి చెప్తుంటారు. కాస్త నిప్పుకుంటుందే దాని మీద 10 రకాల వస్తువులు, కర్రపులలు, ఎండు ఆకులు అటువంటి పెట్టి కాస్త విసిరి మెల్లిగా నిప్పుని పెద్దది చేయొచ్చు. ఏమీ లేని దగ్గర మనం ఎండు కట్టెలు, ఎండు ఆకులు ఎన్ని పెట్టినా నిప్పు రాదు. ముందు కాస్త పుస్తకం లోపల నుంచి రావాలి. అది వచ్చిన వాడికే చెప్పాలి. ఇది గమనించాలి అందరూ. మనం ప్రపంచంలో అందరికీ పోయి వీడి చెప్పేస్తామండి. నిజదేవుని సభలు పెడతాం ఇక్కడ అంటుంటాం. నిజదేవుడికి మన దగ్గర ఉండండి, ఆ సభలు పెడితే అట్లా అయ్యేది కాదు.
అవన్నీ చిన్న చిన్న విషయాలు కావాలంటే చెప్పుకోవచ్చు. లేకపోతే తీసుకొచ్చా నేను ఏదో తీర్థయాత్రకు వెళ్తున్నాను, నేను గుడికి వెళ్తున్నాను, ఇదిగో తిరుపతి నుంచి ప్రసాదం తెచ్చాను తిను, ఇటువంటివి చెప్పి కొంచెం వాళ్ళకి ఏమైనా మార్పులు తీసుకురావచ్చు. కానీ ఒకసారి ఆత్మజ్ఞానం దగ్గరికి తీసుకొచ్చి విరక్తిని పొందు నువ్వు అని ఎంత బోధించినా విరక్తి రాదు వాళ్ళకి. వాళ్ళంతా వాళ్ళు కొంచెం పుట్టాలండి, కొంచెం లోపల నుంచి పుట్టుకొస్తే దానికి సంబంధించింది మనం కొంచెం విసిరి కొంచెం పెద్ద చేయొచ్చు. బలిచక్రవర్తి తనంతా తనకు వచ్చింది, ఎప్పుడు చిన్నప్పుడే వచ్చింది. చిన్నప్పుడే అడిగి ఇట్లా ప్రశ్నించాడు తండ్రిని, మళ్ళీ మర్చిపోయినాడు. ఎందుకు? రాజ్యం వచ్చింది కదా, వాళ్ళ నాయన పోయే వరకు బాగున్నట్టున్నాడు. నాయన పోయిన దగ్గర నుంచి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. 3 లోకాలను ఎంజాయ్ చేసి స్వయంగా విసుగుబుట్టి మళ్ళీ అప్పుడు వచ్చాడు. గుర్తొచ్చింది మొదటి. మా నాన్నగారు ఏం చెప్పాడు? ధ్యేయరూపమైన త్యాగం చేయమన్నాడు. అంటే ఆలోచిస్తూ ఉండమన్నాడు, ఈ ప్రపంచం ఏంటి, ఎందుకు వచ్చింది, ఇక సో భోగాలేంటి, భోగాన్ని అనిపిస్తే నాకు వచ్చేదేంటి, భోగాలు భోగే రోగ భయం అన్నాడు ఒక ఆయన. భోగాలు ఎక్కువగా అనిపిస్తే రోగాలు వస్తాయి. ఈ కాలంలో కలియుగంలో అట్లా ఉంటుందండి. బలిచక్రవర్తికి రాలేదు కానీ రోగాలు, మన భోగే రోగ భయం, కులే చితి భయం. కులం పెద్ద కులంలో ఉన్నవాడికి కులం పడిపోతానే భయం ఏంటండి. పెద్ద కులంలో ఉన్న బ్రాహ్మణుడు ఉన్నాడు, బ్రాహ్మణుడు అంటే సిగరెట్ దాటం, లేకపోతే ఆ ఫుట్పాత్ మీద నిలబడి మిరపకాయ బజ్జీలు తింటూ చేశాడు అనుకోండి, ఎవడు చూసాడు, అరే వీడే బ్రాహ్మణుడు రా అంటాడేమో అని వాడి భయం. కులం నుంచి పూర్వం పుల్లేదండి, కులం నుంచి వెరేసేస్తారు అట్లాంటి వాడిని. అట్లా కులే చితి భయం, కాయే కృతాంతాద్భయం, దేహం ఉంటే యమధర్మరాజు యొక్క భయం, విత్తే నృపాలాద్భయం, డబ్బు ఎక్కువగా ఉంటే రాజులు, పూర్వం రాజులు అంటే ఇప్పుడు ట్యాక్స్ వాళ్ళు అనుకోండి, గవర్నమెంట్ ట్యాక్సులు వాళ్ళ దగ్గర భయం అంట, డబ్బు ఎక్కువగా ఉన్నవాడికి. రూపే జరాయా భయం, మంచి అందంగా ఉన్నవాడికి ముసలితనం అంటే భయం అంట, వస్తుందని. ఇట్లా సర్వం వస్తు భయాన్వితం, అన్ని వస్తువులను భయం ఉంది. భూమిని రుణం వైరాగ్యమేవా భయం అన్నట్టు. ఎక్కడంటే వైరాగ్యంగా ఉంటేనే ఆ భయంగా హాయిగా ఉంది, దేన్ని చూసినా అందులో ఏదో ఒకటి కనపడుతుందని ఎవరు ఈ విధంగా విరక్తి నిన్నవాడు రాసిన శ్లోకం అండి. మన కోసం కాదు, ఆయన కోసం రాసుకున్నాడు. మనం చదవక్కర్లేదు. భర్తృహరి సుభాషితాలండి. భర్తృహరి వైరాగ్య శతకం మనకి ఎవరు సాధారణంగా చెప్పరు. భర్తృహరి నీతి పద్యాలు తిన్నప్పుడు మాకు తెలుగు పుస్తకాల్లో వచ్చాయి. సరే, బలిచక్రవర్తి మళ్ళీ అడుగుతాడు, ఓ దానవేశ్వర, నిరంతరం ఆత్మీయ స్థితి కలిగి ఉండటానికి అవసరమైన విషయ విరక్తి మనుషునికి ఎట్లా సిద్ధిస్తుంది అని ఎవరు మళ్ళీ అడిగాడు. ఆ విరక్తిని ఎలా సాధించాడు? విరోచనుడు అంటున్నాడు, కుమార, ఆత్మ సందర్శనం అనే లత మోక్ష ఫలాన్ని ప్రసాదించేది, అదే విషయ విరక్తిని కూడా కలుగజేస్తుంది. ఆత్మదర్శనం, మళ్ళీ చెప్తున్నాం, ఆత్మదర్శనం మోక్షం ప్రసాదిస్తుంది, అదే విషయ విరక్తిని కూడా కలుగజేస్తుంది. అంటే ఆత్మను చూస్తే వైరాగ్యం కూడా కలుగుతుంది. ఇది మనం చెప్పేది సహజమైన వైరాగ్యం అండి. వైరాగ్యంలో కొన్ని రకాలు చెప్పుకోవచ్చు. ఇప్పుడు భర్తృహరి సుభాషితాలు చెప్పాడు, దానివల్ల దీని అంటే దాని ఏమంటే దోష దృష్టి అన్నారు. ఏది చూసినా అందులో ఏదో ఒక దోషం ఉంటుంది. ప్రపంచంలో ఏది అనుభవించినా అందులో దోషం ఏదో ఉంటుంది. ఇది బాగలేదు అని ఉంటుంది. దోష దృష్టి వలన విరక్తి కలుగుతుంది, అదొక రకం. తర్వాత వివేక వైరాగ్యం అని ఒక మాట చెప్పారు. వివేకం వలన అంటే చెట్ట కూర్చుని విచారణ చేశాడు, ఏం అనుభవించకపోయినా లోకం అన్నింటిని వాడి చేసి, వాడిట్లా ఉన్నాడు, వీడిట్లా ఉన్నాడు, వాడేమనుభవించాడు, వాడికి ఇట్లా అయింది, వాడు ఏడుస్తున్నాడు, వీడు ఏడుస్తున్నాడు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నాడు ఆయన. ఇక ఎవడి చరిత్ర చూసినా అట్లాగే ఉంది, మనిషి చరిత్ర చూసినా, దేశం చరిత్ర చూసినా అట్లాగే ఉంది. ఏంటిది? ఇట్లా ఊరికి కూర్చొని ఆలోచిస్తే వివేక వైరాగ్యం అన్నాడు. అన్నీ మారిపోతున్నాయి, ఏంటి ఇక్కడ? వివేకం వలన కలిగిన వైరాగ్యం అన్నాడు. మూడోది జ్ఞాన వైరాగ్యం. జ్ఞాన వైరాగ్యం ఎట్లా ఉంటుందంటే, ఏదో రకంగా ఆత్మదర్శనం కాస్త అయితే అట్లా ఎప్పుడన్నా మనసు ఆగిపోయి హాయిగా ఉందనుకోండి, మనకి ఆగి చూడంటున్నాం, ఆగి చూసి అట్లా అప్పుడప్పుడు ఇది అనుభవంలోకి వస్తే అనిపిస్తుంది, ఇదే బాగుందే, ఊరకుంటే సుఖం ఉంటే మళ్ళీ అవి ఇవి ఎందుకు? ఇది జ్ఞాన వైరాగ్యం అంటే ఇట్లా ఉంటుంది. ఇది సహజం. ఫైనల్ ఇది కనుక కలిగితే వైరాగ్యం కోసం ప్రయత్నం చేయక్కర్లా, అదే సహజంగా వచ్చేస్తుంది. ఇది బాగుంది, మనకి ప్రపంచంలో అలవాటే కదండి. ఇది బాగుంది అని దీన్ని వదులుతాం మనం. ఒక గుడిసాను ఇప్పుడు గవర్నమెంట్ వాడికి డబల్ బెడ్రూమ్ హౌస్ కట్టిస్తాం అంటున్నాం అనుకోండి, గుడిసెలో ఉన్న వాళ్ళకి.
వాడేమంటాడు, నాకు గుడిసెలే కావాలి, డబల్ బెడ్రూమ్ గుడిసె కట్టించు అని అంటాడా? డబల్ బెడ్రూమ్ ఆర్సీసీ రూఫ్ కావాలి మాకు అంటారు కదా. అట్లా అంతకంటే మెరుగైంది, ఇంతకంటే మెరుగైంది, ఇంతకంటే మెరుగైంది మన దేశంలో లేదు. సరే అమెరికా దేశం వెళదామా అనుకుంటున్నారు, ఇంతకంటే మెరుగైంది ఉంటుందని. మన ఇల్లు కూడా ఇంతకంటే మెరుగైంది ఎక్కడ ఉంటుంది? మన ఇంట్లో బాగాలేదు, ఊరి బయట శ్మశానం ఉంది, అక్కడ కూర్చుంటే మనం ధ్యానం బాగా చేసుకోవచ్చు, అట్లా చేసేవాళ్ళు ఉంటారు. శ్మశానంలోకి వెళ్ళి సాధన చేసుకునేవాళ్ళు. అసలు మన ఊరే బాగాలేదు, కాశీ వెళ్తే బాగుండు అనుకునేవాళ్ళు పూర్వం. ఇప్పుడు హరిద్వారు, ఋషికేశ్ ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి, అక్కడికి వెళ్తే బాగుండు అనేవాళ్ళు ఉన్నారు. ఇక్కడేదో కన్యాకుమారి దగ్గర తిరువణ్ణామలై ఇటువంటి వాటి చోటుకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఉన్నారు. మంత్రి వారి బాగా వెళ్దాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా ఎక్కడికో వెళ్ళాలి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి ఇట్లాంటి లోకంలో. ఎందుకని ఇక్కడ అది బాగుంటుంది, అది బాగుంటుంది. ఆత్మ ఎందు ఒకసారి విశ్రాంతిని పొందితే అయిపోయింది, ఇక్కడే దొరికింది మనకి. ఇది దొరికితే ఇంకేం అనిపించదుట. దీన్ని పరిపూర్ణమైన వైరాగ్యం జ్ఞాన వైరాగ్యము అంటారు. జ్ఞానం వల్ల వైరాగ్యం పరిపక్వం అవుతుంది. మరి వైరాగ్యం ఎందుకు చెప్తారంటే ముందు అది కావాలండి. అసలు వైరాగ్యం ఏమాత్రం లేకుండా మనస్సు వెనక్కి తిరగదు, బహిర్ముఖ దృష్టియే ఉంటుంది. ఇది ప్రపంచాన్ని చూస్తూ ఉంటుంది. ప్రపంచంలో చీచి అనిపిస్తే, ఇంకోటి ఏదైనా ఉందా ఇంతకంటే మెరుగైంది అనిపిస్తే, అప్పుడు వెనక్కి తిరిగినా ఇది కనపడితే అప్పుడు దాని మీద సహజమైన వైరాగ్యం కలుగుతుంది. ఇదంతా ఏంటి గోలంతా అంటే మళ్ళీ అనుగ్రహం అన్నమాట. ఇదంతా ఈశ్వర అనుగ్రహం అంటే అన్నీ కలుగుతాయి. ఆత్మ సందర్శనం మోక్షాన్ని ఇస్తుంది, విషయ విరక్తిని కూడా ఇస్తుంది. రెండు ఆత్మానుభవం కలుగుతాయి. అందువలన ఆత్మదర్శనం కోసం ప్రయత్నం చేస్తూ అదే సమయంలో భోగాల్లో ప్రీతిని కూడా వదులుతూ ఉండాలి. రెండింటిని కలిపి చేసుకోమన్నాడు. కాస్త కూస్తో ఎప్పుడైనా ఒక క్షణం అట్లా ఆ మనసు ఆగినట్టు అనిపించింది అనుకోండి, బాగుంది. లేదా కనీసం సిద్ధాంతంలో అర్థమైంది అనుకోండి, ఆత్మయే చాలా సుఖం. ఎక్కడ చెప్పగలవా అంటే ఆగి చూడు అన్నాడు. ఆగి చూడటం కుదరట్లేదు, కానీ గాఢ నిద్రని గుర్తెచ్చుకో. గాఢ నిద్రలో ఉన్నావు నువ్వు, ఏం లేదుగా, వేరే ఏం లేకుండా హాయిగా ఉన్నావుగా. ఎట్లా ఉన్నావు? ఇట్లా విచారణ చేయడం వల్ల కూడా నాలోనే హాయి ఉంది, నాలోనే గొప్ప సుఖం ఉంది అనేటువంటి సిద్ధాంతం నిర్ధారణకి రావచ్చు. కొంతవరకు తెలుస్తుంది. ఆ విధంగా విచారణ చేస్తూ మధ్యలో ధ్యానం, ఆత్మధ్యానం చేసి ఆగి చూడు, కాస్త ఆగి చూడు అంటే వాడి దృష్టి అడిగే పడితే అప్పుడు రెండు ఒకసారి కలుగుతూ ఉంటాయి అన్నారు. భోగాల్లో ప్రీతిని కూడా వదులుతూ ఉండాలి, ఆత్మదర్శనం కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి. రెండింటినీ కలిపి చెయ్యి. మన శాస్త్రాలు చూస్తే మెట్టుగా చెప్తారు. అర్హతలు ఉండాలి. ఏం అర్హతలు అంటే వివేకము, తర్వాత వైరాగ్యము, తర్వాత శమతమాది శమతమాది షట్కము 6, తర్వాత ముముక్షుత్వము, ఇవన్నీ ఉండాలి అని వరుసగా ఇట్లా చెప్తారండి. ఆ వరుసలో చెప్పింది ఆ వరుసలో చేయడం కష్టం. వైరాగ్యం బాగా ఉంటే కానీ ఆత్మదర్శనం కలగదు. మరి వైరాగ్యం అంత బాగా ఎట్లా వస్తుంది అంటే, గురువుగారి దగ్గరికి వెళ్తే నా దగ్గర పడి ఉంటారు. పూర్వకాలంలో ఉండేదట. వాళ్ళ ఆశ్రమంలోనూ గుహలోనూ ఎక్కడో పడి ఉంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు అక్కడ వాళ్ళందరూ ఆ సేవలు ఈ సేవలు చేయించి అన్ని రకాలు చేయించి ఇది ఎక్కడ గురువురా బాబు అని వాడికి వైరాగ్యం కలుగుతున్నప్పుడు అట్లా వైరాగ్యం కలిగేటట్టు చేస్తారు వాళ్ళు. పెట్టి రకరకాల పరీక్షలు పెట్టి అక్కడ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ చెప్పింది వివేకం వలన వైరాగ్యం కలగాలి. మరీ ఎక్కువ సమయం దాంట్లో బాధపడకుండా ఇక్కడ చెప్తున్నారు ఆత్మ కోసం ప్రయత్నం కూడా చేస్తూ ఉంది అదే సమయంలో, రెండింటినీ కలిపి. మనకి ఇటీవల కాలంలో వచ్చిన రమణ మహర్షి గారు లాంటి వారు కూడా అలాగే చెప్తుంటారు. ఏంటి, ముందే వైరాగ్యం అని భయపెట్టడం కాకుండా నువ్వెవరో తెలుసుకో. ఏంటంటే వైరాగ్యం లేని వాడికి నువ్వెవరో తెలుసుకో అంటే, నువ్వెవరో తెలుసుకుంటుంటే వైరాగ్యం కూడా కాస్త వస్తూ వస్తుంది. వాడికి కుదరట్లేదంటే వెళ్ళిపోతాడు వాడు. వాడు ఎంత చేయకుండా ఆపేస్తాడు. కాస్తో కూస్తో అంతకుముందు వాడికి ఉంటే వాడికి ఆ మాట అర్థమై ఇది అది కలిపి చేస్తూ ఉంటాడు. ఇది మనకి ప్రస్తుతం మనందరికీ సరిపోయేటటువంటి మాట అండి. ఏంటిది, రెండింటినీ కలిపి అభ్యాసం చేస్తూ ఉండు. భగవద్గీతలో కూడా చెప్పాడు. ఏం చెప్పాడు? అభ్యాసేన కౌంతేయ వైరాగ్యానికి అభ్యాసము వైరాగ్యం కలిపి చేయమన్నాడు. యోగ సూత్రాల్లో వస్తుంది, పతంజలి యోగ సూత్రాలు. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అంటారు. రెండింటిని కలిపి చేయొచ్చు అంటాడు. ఇది యోగ వాస్తవంలో వస్తుంది. అభ్యాసం వైరాగ్యం రెండు కలిపి.
మొట్టమొదట సాధకుడైన వాడు తనకున్న సమయాన్ని 2 భాగాలు చేసి అందులో ఒక భాగాన్ని శరీర నిర్వహణం కోసం కావలసిన భోగాలతోటి మరొక దాన్ని శాస్త్ర శ్రవణం చేత పూరించాలి. రోజుకి ఎంతసేపు మీరు సాధన చేస్తూ ఉంటారు అన్నారనుకోండి, రోజు ఒక 5 నిమిషాల వరకు చేస్తూ ఉంటానండి. ఏం చేస్తుంటే రామ 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 అనుకుంటూ ఉంటాం 5 నిమిషాల సేపు. మంచిదేండి, తప్పు కాదు, అంత చేసినా గొప్ప విషయమే. ఈయన చెప్పేది అది కాదు. ఏం చెప్తున్నాడు? ఉన్న సమయాన్ని 2 భాగాలు చేయమన్నాడు. 2 భాగాలు అంటే మీకు ఎంత సమయం ఉందండి? నిద్రపోవడం కాకుండా ఎంత సమయం ఉంది మీకు? ఏదో 12 గంటలు సమయం ఉంది అనుకోండి. 12ను డివైడ్ చేస్తే 2 భాగాలు 6 గంటలు 6 గంటలు 6 గంటల సేపు లోక వ్యవహారం ఇష్టమైతే చేసుకో. సంపాదించుకుంటావో, వంట చేసుకుంటావో, తింటావో, ఏం చేస్తావో అని చేసుకో. శరీర నిర్వహణ కోసం 6 గంటలు పెట్టుకో. తక్కిన 6 గంటలు వేదాంత శాస్త్రాలతోటి కాలక్షేపం చెయ్యన్నాడు. ఇటువంటి గ్రంథాలు చదువుకోవడమో లేదా వింటూ ఉండడమో ఈ విధమైనటువంటి సాధన చేసుకున్నాడు. మొదట 2 భాగాలు చేసి ఒక భాగాన్ని శరీర నిర్వహణ కోసం కావాల్సిన భోగాలు, మరొక దాన్ని శాస్త్ర శ్రవణం చేత పూరించమన్నాడు. లేదా గురు శుశ్రూష మొదలైన ఉత్తమ కర్మల్లోనే పెట్టాలి. మంచి కర్మలు అంటే స్వార్థం లేనటువంటి కర్మల్లో కూడా పెట్టుకోవచ్చు. తర్వాత చిత్తం కొంత పరిపక్వమైన తర్వాత దాన్ని 4 భాగాలు చేయమన్నాడు. బాగానే ఖచ్చితంగా చేయడం కాదండి, మనస్సు 4 భాగాలు చేసి అందు ఒక భాగాన్ని దేహయాత్రకి, 2 భాగాన్ని గురు శుశ్రూషలతోటి, ఒక భాగాన్ని శాస్త్ర విచారణతోటి తగ్గిపోతుంది. అంటే ప్రపంచం మీద పెట్టే దృష్టి ఒక భాగాన్ని పెట్టుకున్నాడు. ఇంకా తర్వాత మరింత పరిపక్వత కలిగిన తర్వాత చిత్తాన్ని 2 భాగాలు చేసి ఒక భాగాన్ని వైరాగ్యం శాస్త్ర విచారణతోటి, మరొక భాగాన్ని ధ్యాన గురుపూజలతోటి గడుపుతూ ఉండాలి. అంటే దీని సందర్భం ఇదంతా గుర్తుపెట్టుకుని సుఖం చేయాలని, సుఖం తక్కువ అంత మరీ తీవ్రంగా ఆలోచించకండి. దీని అర్థం ఏంటి? సాధ్యమైనంత ఎక్కువ సమయం పెట్టుకోండి. సాధ్యమైనంత ఎక్కువ సమయము శాస్త్ర విచారణం మొదలైన వాటి చేత గడుపుతూ ఉండాలి. ధ్యానం మొదలైన వాటితో గడుపుతూ ఉండాలి. కుమార, ఈ విధమైన అభ్యాసాలు బాగా కుదిరిన మీదట ఆత్మదర్శనం, తృష్ణ త్యాగం అనే రెండింటినీ ఏకకాలంలో నిరంతరంగా సంపాదిస్తూ ఉండాలి. ఆత్మ చూసుకుంటూ ఉంటాం, ప్రపంచం లేదంటే ఇది అనుకుంటూ ఉండటం, 2 కలిపి చేస్తూ ఉన్నాడు. ఇది ఎందుకు నాకు చాలా వద్దు వద్దు అంటాం, నేనెవరు అనుకోవడం, ఈ పని ఏ పని చేయకపోతే ఏమైంది ఇప్పుడు, ఇట్లా రెండింటినీ కలిపి అభ్యాసం చేయమన్నాడు. చేస్తుంటే ఏమవుతుంది? ఆత్మ దర్శనం చేత కోరికలు నశించడం, కోరికలు నశించడం చేత ఆత్మదర్శనం. ఈ 2 అగ్ని యొక్క వేడి వెలుగుల్లాగా ఒకే సమయంలో కలుగుతూ ఉంటాయి. అదండి, ఒకే సమయంలో 2 ప్రపంచం మీద విరక్తి, ఆత్మయందు రక్తి, ఆత్మయందు కలుస్తూ ఉండటం. భోగాల్లో ప్రీతి లేకపోవడం, ఆత్మ యొక్క సమదర్శనం కలగటం, వీటి వల్ల పరబ్రహ్మలో శాశ్వతమైన విశ్రాంతి కలుగుతుంది. ఇది చేయంగా 2 ఒకటైపోతాయి. వైరాగ్యం ఉన్న ఆత్మజ్ఞానం ఉన్న 2 ఒకటే. అప్పుడు ఎందుకని ఆత్మజ్ఞానం ఏం చేస్తుంది? ఏం లేదు, నువ్వు తప్ప రెండోది లేదు, నిశ్చల స్వరూపం. ఆ నిశ్చల స్వరూపాన్ని పెట్టుకుంటే అన్నింటినీ వదిలినట్టే, ప్రపంచం మొత్తాన్ని వదిలినట్టు ఆత్మను చూసుకుంటే. నాకు సంబంధం లేదు, అసంగోహం గట్టిగా అనిపిస్తే, నాకేం దేంతో అభిమానం లేదు, సంఘం లేదనిపిస్తే అసలైన వైరాగ్యం పడుతుంది. దాని వైరాగ్యం అనొచ్చు, జ్ఞానం అనొచ్చు. దానికి కూడా పేరు పెడతారు, పరావైరాగ్యము అంటారు. పరావైరాగ్యం అన్నిటికంటే గొప్పదైనటువంటి వైరాగ్యం ఏంటి? ఆత్మజ్ఞానమే. ఆత్మజ్ఞానంలో ఏం దొరుకుతుంది? అన్నింటినీ వదిలేసినటువంటి స్థితి దొరుకుతుంది. ఎట్లా వదులుకున్నాడు? బాహ్యంగా ఇట్ట వదిలేయడం కాదు. జ్ఞానం కలిగినప్పుడు వదులుకోవడం నాకు సంబంధం లేదు అన్నాడు. ఇంట్లోనే ఉండొచ్చు, ఇల్లులో నాకు సంబంధం లేదు, శరీరంలో ఉండొచ్చు, అన్నిటికంటే ముఖ్యమైన శరీరంలో ఉంటూ ఉంటాడు, శరీరంతో సంబంధం లేదు అంటూ ఉంటాడు. బాగా కుదురుతుంది. ఇది కుదిరితే ఇంకేం కుదరక్కర్లా, ఇది కుదిరితే చాలు. శరీరంతో ఉన్నప్పటికీ శరీరంతో నాకు సంబంధం లేదు. పరావైరాగ్యం అంటే అదండి. ఆత్మజ్ఞానం అన్న అదే. అమనస్కం అనే పేరు చెప్తారు. నీకేం లేదు, ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. అష్టావక్ర మొదటి 2వ ఉపదేశ శ్లోకంలో వస్తుంది, దేహమును వేరు చేసుకుని చైతన్యమునందు విశ్రమించి ముందువేని ఇప్పుడే సుఖము, శాంతి, బంధమోక్షము వేరు చేసుకోవడం.
అది జ్ఞానం. ఆ జ్ఞానం వచ్చినప్పుడు దాన్ని వైరాగ్యం అనొచ్చు, పరాజ్ఞానం అనొచ్చు, వైరాగ్యం అని కూడా అనొచ్చు. అప్పటిదాకా ఏం చేయాలి? వేరు చేసుకోవాలి. ఆ వేరు చేసుకోవడం ప్రక్రియలో అది అనవసరం ఇది పట్టుకో, అది అనవసరం ఇది పట్టుకో, రెండింటినీ కలిపి చేస్తూ ఉండడం అన్నాడు. యజ్ఞ తప తీర్థ సేవనాదుల చేత విషయ సంబంధమైన సుఖమే లభిస్తుంది. యజ్ఞం చేసిన, తపస్సు చేసిన, తీర్థయాత్ర మొదలైన చేసిన విషయ సంబంధమైన సుఖమే లభిస్తుంది. అంటే పుణ్యం వస్తుంది. పుణ్యం వల్ల ప్రపంచంలో కొంచెం సుఖాలు, లాభం, సంతోషం, అయితే మహా అయితే చనిపోయిన తర్వాత దేవతల లోకానికి వెళ్ళి అక్కడే అనుభవించడం ఇటువంటి మాత్రమే కలుగుతాయి. కానీ విషయ విరక్తి కలగదు. ఆత్మదర్శనం కాకపోతే జీవుడికి భోగాల్లో విరక్తి కలగదు. అట్లాగే విషయ విరక్తి లేకపోతే ఏం చేసినా సరే ఆత్మదర్శనంలో బుద్ధి ప్రవర్తించదు. ఇదే విషయం 3వ సారి 4వ సారి మళ్ళీ వస్తుంది. అది లేకపోతే ఇది రాదు, ఇది లేకపోతే అది లేదు. కనుక వివేకం, విషయ విరక్తి అనే రెండు సముద్రం మేఘాలు వలె ఒకదాన్నొకటి నింపుకుంటూ ఉంటాయి. మంచి ఉదాహరణ సముద్రం, మేఘాలు. సముద్రం వల్ల మేఘాలు వస్తుంటాయి, నీరు ఆవిరై మేఘాలు వస్తుంటాయి. మేఘాలు వర్షం కురిస్తే మళ్ళీ ఏమవుతుంది? సముద్రం నిండుతుంది. మేఘాలు అక్కడ ఎక్కడ వర్షం కురిసినా అన్ని మళ్ళీ నీళ్లు సముద్రంలో వస్తాయి కదా. అందువల్ల సముద్రం వల్ల మేఘాలు, మేఘాల వల్ల సముద్రం అభివృద్ధి చెందినట్టుగా వైరాగ్యం చేత జ్ఞానం, జ్ఞానం చేత వైరాగ్యం. అందువల్ల భోగాల్లో ప్రీతి లేకపోవడం, సదసద్వివేకం, నిత్యం ఆత్మస్థితి, ఈ 3 చక్కని మిత్రులాగా ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ ఉంటాయి. మొట్టమొదట ప్రారంధాన్ని నిర్లక్ష్యం చేస్తూ పురుష ప్రయత్నాన్ని అవలంబించి పళ్ళ బిగువునైనా సరే ఏదో విధంగా భోగాల వైరాగ్యాన్ని సంపాదించాలి. చివరికి ప్రాక్టికల్గా ఆ కుమారుడు చెప్తున్నాడండి, అతనికి తగిన మాట చెప్పాలి కదా. ఇదంతా సిద్ధాంతం, అది ఉంటుంది, ఇది ఉంటుందో చెప్పి ఏదో రకంగా విషయాన్ని పెట్టుకో. పళ్ళ బిగువునైనా సరే అన్నాడు. పళ్ళ బిగువు అనే మాట విన్నారా? కూడా మన తెలుగులో వాడుతుంటాం. పళ్ళ బిగునైనా గట్టిగా పట్టుకోవడం మాట అంటే బలవంతంగా అయినా సరే అని. పళ్ళ బిగువునైనా సరే ఏదో విధంగా భోగాల వైరాగ్యాన్ని సాధించాలి. ప్రారంధాన్ని నిర్లక్ష్యం చేస్తూ పురుష ప్రయత్నాన్ని అవలంబించి, ఇది కూడా ఒక మాట. అంతా నా ప్రారంధం, అంతా నా ప్రారంధం. ఆ మాట నిజమే. ప్రారంధంలో ఉంటే తప్పించుకోవడం కష్టం. కొన్ని ప్రారంధం అంటే ఇంతకుముందు చేసిన కర్మ ఇప్పుడు ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది, దాన్ని తప్పించుకోవడం కష్టమే. ఈ మాట నిజమేనండి. కానీ ఈ సాధన చేసే సమయంలో ప్రారంధం అనేది లేదు అన్నట్టుగా ప్రవర్తించమన్నాడు. దాన్ని మర్చిపో. ఎప్పుడైనా ఎంత చేసినా నాకు ఏంటి పని తీరట్లేదు, ఎంత చేసినా అసలు కష్టాలు తీరట్లేదు, చేస్తూనే ఉన్నాను కదా అంటే ప్రారంధం మన చేతులు లేదు అట్లా అనుకుంటారు. సరే, అప్పుడు మనం మన కష్టాన్ని వివరించుకోవడం కోసం ప్రారంధం అనే మాటను తెచ్చుకోవచ్చు. ఈ సాధన సమయంలో ప్రారంధం అనేది లేనే లేదు అన్నట్టుగా ప్రయత్నించున్నాడు. పురుష ప్రయత్నాన్ని ఆశ్రయించి నేను ఎన్ని కష్టాలు ఎదురైనా సరే నేను దీన్ని సాధిస్తానని పెట్టుకున్నాడు. పురుష ప్రయత్నాన్ని అవలంబించి పళ్ళ బిగువునైనా సరే ఏదో విధంగా భోగాలయాల వైరాగ్యాన్ని సంపాదించాలి. కుమార, దేశ ఆచారాలను అనుసరించి బంధుజనులకు అనుకూలంగా మొదట ధనాన్ని సంపాదించు. బాగుందండి. ఈ ఒక్క మాటను పట్టుకున్నారు అనుకోండి. ఈ ఒక్క సెంటెన్స్ పట్టుకుంటే యోగ వశిష్ఠులు ఏం చెప్పారు? మొదట ధనాన్ని సంపాదించు అన్నారు. ఇట్లా ఉంటే శాస్త్రాలు. ఈ ఒక్క శ్లోకం అక్కడ పట్టుకొస్తే దేశ ఆచారాలను అనుసరించి బంధుజనులకు అనుకూలంగా మొదట ధనాన్ని సంపాదించు, దాన్ని తర్వాత మాట ఉన్నారు భోగాల కోసం వెచ్చించకుండా దాని చేత సజ్జనుల్ని, గుణశీలుల్ని, మోక్ష మార్గాన్ని ఉపదేశించగలిగిన మహాత్ముల్ని ఆరాధించు. వారి సంఘం చేత విషయ విరక్తి జనిస్తుంది. సజ్జన సాంగత్యం చాలా చోట్ల వస్తుంది. సజ్జన సాంగత్యం కూడా సజ్జన సాంగత్యాన్ని కొంచెం ఖర్చు పెట్టుకున్నా సరే వెళ్దాం, ఎక్కడ ఖర్చు పెట్టుకోండి. ఈ సత్పురుషుల సాంగత్యం వలన మీకు వైరాగ్యం కలుగుతుంది. కుమార, దేశకాల ఆచారాలను అనుసరించి బంధుజనులకు అనుకూలంగా మొదట ధనాన్ని సంపాదించు. ఆ ధనాన్ని ఎట్లా ఉపయోగించాలి? సజ్జనులు, గుణశీలులు, మోక్ష మార్గాన్ని ఉపదేశించగలిగిన మహాత్ముని ఆరాధించు. వారి సంఘం చేత అంటే సజ్జన సాంగత్యం చేత విషయ విరక్తి జనిస్తుంది. ఇదండి సాధారణంగా లోకంలో చాలా మందికి వచ్చే పద్ధతి. వైరాగ్యం కాస్త కోసం మొదలయ్యే పద్ధతి ఇది, సజ్జన సాంగత్యం.
ఇప్పుడు చాలా మంది అట్లా వాడు చూసి వీడు చూసేవాడు ఆ ఫలానా వాడు మనం చూద్దాం లేదా మంచి పని చేస్తాం మనం చేద్దాం అట్లా మెల్లిగా వస్తూ ఉంటారు లోకంలో. అది చెప్పారు ఇక్కడ. సజ్జన సాంగత్యం చేత, వారి సంఘం చేత అంటే సజ్జనుల సంఘం చేత విషయ విరక్తి జనిస్తుంది. అందుచేత అధ్యాత్మ శాస్త్ర విచారణ మొదలవుతుంది. అప్పుడు మర్చిపోయిన కంఠాభరణాన్ని పొందినట్లుగా నీవు ఆత్మలాభాన్ని పొందు. ఆత్మలాభాన్ని పొందు అనేదానికి ఏం మాట వాడారు? మరచిపోయిన కంఠాభరణం. ఇది వేదాంతంలో వాడే ఉపమానం. కంఠాభరణం అంటే మెళ్ళో ఉన్నటువంటి నగ. మెళ్ళో ఉన్నటువంటి నగ ఏమైనా మర్చిపోయినారు అంటే కొంగులు వేసుకున్నారు, ఇటో చేశారనుకోండి, పైన అంతా చేసి ఇట్లా చేస్తే ఇట్లా తడుగుకుంటే కనపడలేదు. పోయింది అనుకున్నారు. వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారు. ఎవరో వచ్చి ఏం పోయింది కంఠాభరణం ఇట్లా చూసి నీ దగ్గరే ఉంది కదా అంటే ఇట్లా చూసుకుంటే దొరికింది. అప్పుడు ఏం జరిగింది? గుర్తొచ్చింది అంతే. కంఠాభరణం దొరికింది అంటే దొరికినంత తృప్తి కలిగింది. నిజంగా దొరకడం కాదు, నిజంగా దొరికినంత తృప్తి కలిగింది. పోగొట్టుకుని మళ్ళీ దొరికించుకున్నటువంటి తృప్తి కలిగింది కంఠాభరణం. అట్లా ఆ ఉదాహరణ చెప్పారు. దీనికి ఆత్మ గురించి చెబుతూ ఎప్పుడు నీ దగ్గరే ఉన్నది, దాన్ని గుర్తించడమే. కొత్తగా పొందడం కాదు, ఈ తేడా. కొత్తగా దేనైనా పొందితే, అది కూడా శాస్త్రం అంటే కొత్తగా దేన్నైనా పొందితే అది పోతుంది. ఎందుకు? వచ్చిందల్లా పోవాల్సిందే, నిలబడదు. పొందితే పోతుంది. ఏదో కొత్తగా వస్తే పోతుంది. ఏది నిలబడుతుంది అంటే ఎప్పుడూ ఉండేది నిలబడుతుంది. ఎప్పుడు ఉండేది అంటే నీ స్వరూపం. మనకు ఎందుకు తెలియబట్టలేదంటే మర్చిపోయినావు అన్నారు. ఇప్పుడు చేయవలసిందంటే మరుపు ఎరుక అంటారు. ఎరుక మరుపు లేదా గుర్తు, మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. బలి చక్రవర్తి ఇప్పుడు ఇదంతా చిన్నప్పుడు తండ్రి చెప్పిన దానంతా గుర్తు తెచ్చుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే సినిమాలు వాటి ఏమంటారు ఫ్లాష్ బ్యాక్, వెనకాలంటే మళ్ళీ వచ్చిందన్నమాట. వచ్చి అది గుర్తు తెచ్చుకుని నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది అంటున్నాడు. గుర్తుకొచ్చింది. విచారశీలుడైన నా తండ్రి పూర్వం అట్లా చెప్పిన మాటలు దైవవశాత్తు నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. దైవవశాత్తు చూడండి. ఎందుకు గుర్తొచ్చినాయంటే చెప్పండి. ఎందుకు గుర్తొచ్చినాయి అంతే, చెప్పడం లేదు. అది దైవవశాత్తు నాకు గుర్తొచ్చింది. నాకు ఇప్పుడు నిజంగా భోగాల్లో అరుచి కలిగింది. రుచి లేకపోవడం కలిగింది. మరలా ఆశలు తీర్చుకోవడం, అందుకోసం ధనాన్ని సమకూర్చుకోవడం, ఈ విధమైన యత్నాల్లో నేను ఇంతవరకు పరితాపాన్ని పొందాను. కోరినప్పుడల్లా సుఖం వస్తుందంటే అదృష్టవంతులు కొంత ఉన్నట్టు. కోరినప్పుడల్లా అది ఇదే దొరుకుతూ ఉంటాయి. ఎక్కువ మందికి ఎట్లా ఉంటారు? సంపాదించుకోవాలి, ఏదో సంపాదించుకుంటారు. ముందు ముఖ్యంగా డబ్బు అనుకోండి. ధనాన్ని సంపాదించుకుంటే ధనంతో అవి ఇవి తర్వాత వాళ్ళు సంపాదించుకోవాలి. మరి ధనం ఎట్లా సంపాదించుకుంటావు? పరిశ్రమ చేయాలి, ఏదో ఒక రకమైన శ్రమ చేయాలి. ఏం లేకుండా ఊరికే రాదు, ఆ శ్రమ పడాలి కదా. అది గుర్తెచ్చుకుంటున్నాడు. ఈ విధమైన యత్నాలు నేనంతవరకు పరితాపాన్ని పొందాను. ఆహా, శీతలమైన ఈ పృథివీ ఎంత రమణీయంగా ఉంది. శమం ఉదయించడం చేత, శమం అంటే మనస్సులో తృప్తి చాలు అన్నట్టుగా, మనస్సు మీద కొంత స్వాధీనం వచ్చి శాంతంగా ఉండడం. శమం అంటే శాంతం అని చెప్పచ్చు. ఇక్కడ ఉదయించడం చేత సుఖ దుఃఖ దశలన్నీ వినాశం పొందుతున్నాయి. నేను ఇప్పుడు చంద్రబింబంలో స్వచ్ఛుడిని నిరసీ ఆనందాన్ని పొందుతున్నాను. అప్పుడే నిరసయాన్ని వచ్చి ఇట్లా ఆలోచించుకోగానే అన్నింటిని వదిలేసుకున్నాడు. మా తల్లి చెప్పింది గుర్తొచ్చింది, అన్నింటిని వదిలేసుకుంటాను. చంద్రబింబంలాగా స్వచ్ఛున్నాయి, నిరసీ ఆనందాన్ని పొందుతున్నాను. పాతాళంలో కానీ, భూతలంపై కానీ, స్వర్గంలో కానీ, అజ్ఞానం చేత అధికంగా తలపబడే స్త్రీ రత్న భోగాల్లో కానీ ఆపత్ సమయంలో వీడిపోయేవే ఏది నిలబడదు. నేను ఇంతకాలం అజ్ఞానిగానే ఉండినాను. ఎందుకంటే తుచ్చమైన ఈ జగత్తు యొక్క ఆధిపత్యం కోసం పూర్వం దేవతలతో విరోధం కల్పించుకున్నాం. చూడండి, ఊరికే రాలా ఆయన. మనం చూసిన బలిచక్రవర్తి బాగా ఎంజాయ్ చేశాడే అనుకుంటాం. కాదు, దేవతలతో విరోధం చేసి పాపం చాలా కష్టపడి యుద్ధాలు చేసి వాళ్ళందరినీ జయించి అప్పుడు సామ్రాజ్యాన్ని పొందారు. క్షీరసాగరాన్ని మధిస్తే అమృతం పుట్టినట్టు అనంతాకారుడైన పరబ్రహ్మంతో ఐక్యం చెందిన చేత పూర్ణ సుఖం ఆవిర్భవిస్తుంది. వాటి వల్ల రాదు, బయట ఏం చేసినా రాదు, ఎవరిని జయించినా రాదు.
లోపల ఉన్న పరమాత్మను పొందాలి. కనుక నేడు నా కుల గురువైన శుక్రాచార్యుని ఆత్మసాక్షాత్కార ఉపాయం కోసం ప్రార్థిస్తాను. మళ్ళీ కథ పెంచుతున్నాడు. ఆయన కలిగింది ఇప్పటికీ కొంత శాంతం కలిగింది. ఆయన ఇంకేదైనా ఉపాయం ఉందో చెప్పాలని శుక్రాచార్యుని అడుగుదాం అనుకున్నాడు. శుక్రాచార్యుడు అంటే రాక్షసుల గురువు. వశిష్ఠుడు చెప్తున్నారు, కథ చెప్పారు. వశిష్ఠుడు రాముడితో చెప్తున్నారండి. ఈ విధంగా చింతించి బలిచక్రవర్తి కన్నులు మూసుకొని చిదాకాశంలో విశ్రమించేవాడు కమలనేత్రుడైన శుక్రాచార్యుని గురించి ధ్యానించాడు. అప్పుడు అనంతం సర్వవ్యాపకం చిదాత్మ స్వరూపమైన శుక్రుడు, శుక్రుడు ఎట్లా ఆచారం ఎట్లా ఉన్నాడంటే అనంతం సర్వవ్యాపకం చిదాత్మ స్వరూపం అంటే పరమాత్మలో లీనమైపోయినట్టుగా ఉన్నాడు. ఆయన శుక్రుడు బలిచక్రవర్తి గృహంలోని రత్న గవాక్షం గుండా ప్రవేశించాడు. ఇవన్నీ కథలు వర్ణన. బలిచక్రవర్తి కూర్చుని గవాక్షం అంటే కిటికీ, రత్న గవాక్షం, రత్నాలతో పొదగబడిన అందులో నుంచి అని వచ్చేసాడు అనమాట. సినిమాలో చూపిస్తుంటారు. వచ్చేసాడు. వచ్చేసి ఈయన ఎదురుకుండా నిలబడ్డాడు. ఎవరు? శుక్రాచార్యుడు. బలి రత్నమయ పాత్రలతో తెప్పించిన అర్ఘ్యాన్ని గురువుకు సమర్పించి వందనాదులు చేసి కల్పవృక్ష కుసుమాదులతో పూజించాడు. బహుమూల్యమైన రత్నాసనంలో కూర్చుండబెట్టి ఇట్లా అడిగాడు, ఓ మహాత్మా, సూర్యకాంతిత సన్నిధాన మాత్రం చేత ప్రజల్ని వారి పనుల్లో ఉంచేటట్లు మీ అనుగ్రహం చేత కలిగిన బుద్ధి విశేషం వల్ల మాటలు వస్తున్నాయి. ఓ దేవా, అత్యంత మోహకరాలైన విషయ భోగాల మీద నాకు అత్యంత విరక్తి కలిగింది. అనుభవించి విసుగొచ్చింది. మోహ నివర్తకమైన పరమార్థ తత్వం ఏమిటో నాకు తెలిపిడి చేయండి. మహాత్మా, విషయ సుఖాలకి అంతం ఎక్కడా? అంతం ఎక్కడా? అవి అయిపోవు. మనం ఆపుకోవాల్సింది ఎక్కడొక్కడ. దాని స్వరూపం ఏమిటి? నేను ఎవ్వడిని, నీవెవరివి? ఈ తత్వం అంతా నాకు శీఘ్రంగా తెలియజేయండి. శుక్రాచార్యుడు అంటున్నాడు, దానవేశుడు అయిన ఓ బలిచక్రవర్తి, నేను ఇప్పుడు ఆకాశానికి పోయే సన్నాహంలో ఉన్నాను. కదండి, ఆకాశం ఎక్కడుంది, ఎక్కడో ఉందని అంతగా చేస్తాను. నేను ఇప్పుడు ఆకాశానికి పోయే సన్నాహంలో ఉన్నాను. ఇప్పుడు ఎక్కువగా మాట్లాడే అవకాశం లేదు నాకు. అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఎక్కువ మాట్లాడే అవకాశం లేదు. సంగ్రహంగా చెప్తాను విను. ఆయన అడిగారు కాబట్టి చెప్పాలి, తప్పదు. సంగ్రహంగా చెప్తాను. చిత్తే ఇక్కడ ఉంది. ఇదంతా చిత్ మాత్రమే అయ్యింది. ఇదంతా చిత్తుతో తయారైంది. ఏంటి చిత్ అంటే ఏంటంటే చిత్తుకైతారు అనుకోకండి. చిత్ అంటే ఏంటి? చిత్ చైతన్యం. చిదిహాస్తి చిన్మాత్రమిదం చిన్మయమేవచ చిత్తుతో చితహం అని క్లుప్తంగా చెప్పాడు. ఒక 2 శ్లోకాలు శుక్రాచార్యుడు చెప్పాడు. చిత్తే ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఏముందండి? ఇంత ఉన్నాయి. ఇది ఒక దృష్టి అనుకోండి. ఇంకొక దృష్టి ఏంటి? చిత్తే చైతన్యమే ఉంది. ఇక్కడ పొద్దున కొంత వచ్చింది మగట్లా. ఇదంతా ఉన్నది ఎక్కడుంది? మన మనస్సులో ఫలానా ఫలానా ఇది 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 ఇదని కన్నుల ద్వారా మనస్సు తెలుస్తుంది. ఆ మనస్సు ఎక్కడుంది? దాని మూలం తెలుసుకునే శక్తిలో ఉంది. తెలుసుకునే శక్తిలో ఉంటే తెలుసుకునే శక్తిలో మనస్సు వచ్చి మనస్సు ద్వారా ఇదంతా తెలియబడుతుంది. బాగా అర్థం కావాలంటే ఈ విషయం కళ. కళలో ఏముందండి? మనస్సు ఉందా? ప్రపంచం ఉందా? మనస్సే ఉంది. అంటే ఇప్పుడు ఆలోచిస్తే, అప్పుడు కాదు, ఇప్పుడు ఆలోచిస్తే ఒక మనస్సు ఇట్లా 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 ఎన్నింటినీ విజృంభించి ఎన్నింటి చూపిస్తుంది. అంటే కళలో ఉన్న వస్తువులను ఎక్కడున్నట్టు? ఇది చిత్తే. చైతన్యంలో ఉన్నాయి కళలో ఉన్న వస్తువులని. అదే రకంగా ఇప్పుడు కూడా చైతన్యం లేకపోతే ఇవన్నీ ఉండవు. మళ్ళీ ఎవరి చైతన్యం అని ప్రశ్న వస్తుందండి. మీ చైతన్యంలో నేనున్నానా, లేకపోతే నా చైతన్యంలో మీరున్నారా? అంటే కొంచెం కష్టమైన ప్రశ్నలాగా ఉండేది. ఎవరికి వాళ్ళు మొదలుపెట్టి నా చైతన్యంలో వీళ్ళున్నా అనుకున్నాను. దాంట్లో ఏమవుతుందండి? నీ చైతన్యం ఏంటి, నా చైతన్యం ఏంటి? కుళాయిలో నీళ్లు మీ నీళ్ళ, నా నీళ్ళ? పంపుల్లో నీళ్ళ పంపులు వస్తున్నాయి కదా, ఎక్కడో ట్యాంకులో నుంచి వస్తున్నాయి. ఆ ట్యాంకులో ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏ చెరువులో నుంచో, నదిలో నుంచో, కాలువలో నుంచో వస్తున్నాయి. ఎవరి నీళ్ళు అండి అవి? మా బావిలో నీళ్ళు, మీ బావిలో ఎవరి నీళ్ళు? ఇట్లా కొంచెం లోతుగా ఆలోచించేవాడికి నీ చైతన్యమా, నా చైతన్యమా? నా చైతన్యం ఎవరి చైతన్యం? అందరూ ఒకటే. నేను నువ్వు అది ఇది అని వేరు చేసుకొని ఫలానా ఫలానా అని రూపనామాలు, వాటిలో గుణదోషాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు నీ చైతన్యం, నా చైతన్యం, నన్ను అహంకారం వచ్చు. అవి వదిలేస్తే ఏ చైతన్యం? శుద్ధ చైతన్యం. ఆ శుద్ధ చైతన్యానికి దేశకాలాలు ఇక్కడ అక్కడ లేదు, అంతటా ఉంది. ఇప్పుడు ఆ దృష్టిలో చూశారనుకోండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఆ దృష్టిలో చూస్తే
ఒకసారి ఊహించి చూసుకోండి. చిదిహాస్తి, ఎంత చిత్తే ఉన్నది ఇక్కడ. మరి నేను కూడా చిత్తులో ఉన్నాను. నేననే మాట్లాడే శరీరం. ఈ శరీరం లోపల నేననే మనిషి, అది కూడా చిత్తులోనే ఉన్నది. అర్థం కావట్లేదా? అర్థం కావాలి. ఇటువంటి వాటికి మన కళ దగ్గరికి వెళ్ళాలి. మరి కళ్ళలో నేనుంటానే ఉన్నాను. కళ్ళలో ఇట్లా 10 మంది కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనుకోండి. 10 మంది అంటే ఇక్కడ 1+9, నేను ఇంకా 9 మంది మాట్లాడుకుంటున్నాం కళ్ళలో. అందులో ఎవడు ముందు పుట్టాడు, ఎవరి తర్వాత పుట్టాడు, వయస్సులో ఎవరు ఎప్పుడు పుట్టారండి? కళ్ళలో అందరూ ఒకేసారి పుట్టుకొస్తున్నారు. అసలు కళ వచ్చింది. 10 మంది కూర్చున్నట్టుగా అనిపిస్తే 10 మంది ఒకేసారి వచ్చింది. ఒక బొమ్మ వచ్చింది. మా తాతగారు, ముత్తాతగారు, మరి మా నాన్నగారు, నేను ఇట్లా అందరూ కూర్చున్నారు. 4 తరాల వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఎవరు ముందు పుట్టినట్టు? ముత్తాతగారా, తాతగారా? అందరూ ఒకేసారి. కళ అంటే అది అందరూ ఒకేసారి పుట్టుకొచ్చారు. అట్లా సృష్టించింది మనస్సు. మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహం అది అట్లా విజృంభించింది. ఇప్పుడు ఆ దృష్టి చూడండి. ఇదంతా అంతా ఒక చైతన్యం ఉంది. చైతన్యంలో నేను మాట్లాడుతున్నా. నేను కూడా చైతన్యంలో ఒక భాగం. ఇది అంత చైతన్యంలో భాగమే. మరి నేను ఎక్కడున్నాను? ఇక్కడే ఎక్కడో ఉన్నానండి అనుకోకూడదు. కొంచెం పైకి లేవాలి, కొంచెం ఎగరండి. మరీ ఎప్పుడు చూసినా రైలు బస్సులు కాకుండా హెలికాప్టర్లో ఎగరండి. కొంచెం పైకి వెళ్ళండి. ఆ పైకి వెళ్ళి అక్కడెక్కడో ఉండి చూస్తున్నాం అనుకున్నాను. అప్పుడు ఎలా అనిపిస్తుంది? నేను చైతన్యం అంతటా ఉన్నాను. ఎక్కడ దాకా ముందు అనుకో, ఈ హాల్ మొత్తం నేను ఉన్నాను అనుకోండి. ఈ హాల్ మొత్తం నేను ఎట్లా ఉన్నాను? నేను చైతన్యం రూపంలో, ఈ శరీరంలా కాదు, చైతన్య రూపంలో నేనున్నాను. చైతన్యం కొన్ని నేను అన్నమాట తీసేయండి. మీకు అంత కొంచెం అబ్జెక్షన్గా ఉంటే, ఈ గది హాల్ మొత్తం ఒక చైతన్యం వ్యాపించింది. ఆ చైతన్యం ఎంత కళ్ళలాగా వస్తుంది. నేను అనేది కూడా కళ్ళలో ఒక భాగంలో అవుతుందా? అట్లాగే ఇక్కడ నేను అనేది కూడా ఆ చైతన్యంలో ఒక భాగం. ఇదంతా వేరు అనుకున్నప్పుడు నేను ఇక్కడే ఉన్నాను, మీరు ఎక్కడ ఉన్నారు. కొంచెం పైకి వెళ్ళి చూస్తే ఇది కూడా చైతన్యంలో భాగం, అది కూడా చైతన్యం అంటూ ఉండగా మీరు పైకి వెళ్ళిపోయి చూస్తే దీనికి ప్రత్యేకత ఏం లేదు. ఉన్నదంతా ఒకటే చైతన్యంలో బొమ్మలు. టీవీ తెర మీద బొమ్మలు, కొత్త ఉదాహరణలు వస్తున్నాయి ఇప్పుడు మనకి. సినిమా తెర మీద బొమ్మలు, కళలో కనిపించే వస్తువులు అన్నీ ఒక బొమ్మ. నీలో అన్న వెలుగు, నాలో అన్న వెలుగు ఇక్కడ పోతున్నా, ఎక్కడో దీన్ని చూస్తున్నా అన్నప్పుడు మనం ఏం చెప్పచ్చు? ఇక్కడ చెప్పింది చిత్తే ఇక్కడ ఉన్నది. చిత్తే ఇక్కడ ఉన్నదని మీరు చూడగలుగుతున్నారా? ఎక్కడ చూడగలుగుతున్నారండి? కంటితోట? ఇక్కడ ఉన్న చిత్తుని ఎడ చూస్తారు మీరు? చిత్తుని చూడటం అంటే ఉపాయం చెప్పంటాడు కదండి భవిష్యత్తులో. ఏదో ఒక చిన్న ఉపాయం వెళ్ళేది ఆగి చూడటం. ఆగండి. కళ్ళు ఇట్లా మూసుకొని ఆగు అన్నాం అనుకోండి, అంత చీకటి ఏం లేదు అక్కడ. కళ్ళు తెరుచుకొని ఆగు అన్నాం అనుకోండి, కళ్ళు తెరుచు కూడా చూడు, ఆగిపో, కళ్ళు తెరుచుకో, ఆగిపో అన్నా అనుకోండి, ఏదో బొమ్మ కొడుతోంది. ఇది కూడా బొమ్మలో భాగం. ఈ శరీరం కూడా బొమ్మలో భాగం. అంతా కనపడుతుంది. శరీరం కూడా బొమ్మలో భాగం. అప్పుడు ఎట్లా ఉంటుంది? అంతా ఒక బొమ్మ. 10 బొమ్మలు, 20 బొమ్మలు, 50 బొమ్మలు, అంతా ఒక్క బొమ్మ. ఒక బొమ్మని విభజించడం మొదలు పెడితే మళ్ళీ అహంకారం, నేనేటువంటి ఈ చిన్న నేను వస్తుంది, అహంకారం నేను వస్తుంది. అంతా ఒక బొమ్మ. నేననేది లేదు, నువ్వు అనేది లేదు, ఊరికి ఒక బొమ్మ కనపడుతుంది. ఆ దృష్టితో చూస్తే అంతా చిత్తు. ఆ దృష్టితో చూడవచ్చును, చూడాలి, చూడమని మనకి ఉపదేశం. అంతా చిత్తే. ఉంటాయంటే ఉంటాయండి. మన మనస్సు పై స్థాయికి తీసుకెళ్తున్నాడు. అటువంటి లక్షణం కూడా మనసులోనే ఉంది. ఇప్పుడు మనందరం ఇక్కడ వేదాంత విచారణ చేస్తున్నాం అనుకోండి, ఇంకెవరో అక్కడ కొంచెం దూరంలో కూర్చొని సాయిబాబా భజనలు చేస్తున్నారు అనుకోండి,
మనమేమనుకుంటాం, వాళ్ళు ఏదో భజన, మనం చాలా గొప్ప వేదాంత విచారణ చేస్తున్నాం అంటే మనం అందరం ఒక గ్రూపు, వాళ్ళదో గ్రూపు. ఇక్కడ ఎట్లా వస్తుంది, మనం అనేది నేను అనేది ఇదంతా కలిపి ఒక అభిమానం వచ్చేసింది, అంతా కలిపి ఒకటిగా చూస్తుంది, ఇదంతా కలిపి ఒకటిగా చూస్తుంది. మన ఊరు వాడికి పక్క ఊరు వాడికి ఏదో కబడ్డీ పోటీలు లేదా క్రికెట్ పోటీలు పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు మనం ఎక్కడ చూస్తాం, మన ఊరి వాళ్ళు అంత కలిపి ఒకటిగా చూస్తాం. మన కుటుంబం అంతా కలిపి ఒకటిగా చూస్తాం, అది పక్క కుటుంబాన్ని మన కుటుంబాన్ని చూస్తాం, ఇదంతా మన కుటుంబం. పక్క దేశానికి మన దేశానికి యుద్ధం వచ్చింది అనుకోండి, అప్పుడు మన దేశం అంత దేశం మొత్తం ఒకటి అవుతుంది, ఒకటిగా చూస్తాం. ఇటువంటి అలవాటు కూడా ఉంది లక్షణం. ఇట్లా కావాలంటే ఈ ఒక్కదాన్ని పట్టుకొని చూడవచ్చు, లేదంటే కొంచెం విస్తరించవచ్చు, ఎక్స్పాండ్ అవుతుంది. అంతా నాకే కావాలన్నవాడు అనుకోండి, ఇంట్లో ఏదో ఒక వస్తువు వచ్చింది అనుకోండి, వాడు వెళ్ళాం పిల్లలు కూడా జరి కూడా జాగ్రత్తగా దాచుకుని అందరు నిద్రపోయిన లేచి తింటున్నాడు అనుకోండి. ఏదో రుచిగల పదార్థం ఎవరికి పెట్టకుండా మహాస్వార్థపరుడు అన్నమాట. ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టాడు. అట్లా కాకుండా ఏదో వచ్చింది ఇంట్లో వాళ్ళకి మాత్రం పంచి వాడు మాత్రం పక్కింటి వాడికి తెలియకుండా తిన్నాడు. వాడు పొరపాటు వస్తాడేమో, ఎవరు రాని సమయంలో తలుపులు వేసుకొని తిన్నాడు, అదొక రకం. మన ఇల్లు అంతవరకు కొంచెం వాడి అభిమానం విస్తరించింది. ఇంకొంచెం విస్తరించింది అనుకోండి, మనకు తిరుపతి వెళ్ళి వచ్చిన లడ్డు తీసుకొచ్చాం, మా పక్కింటి వాళ్ళకి కూడా ఇచ్చాం. మంచిది, ఎందుకు వాడితే మనకి ఇస్తాడుగా, మళ్ళీ ఎప్పుడైనా అట్లా పెట్టుకున్నాం, స్వార్థం కాదు కూడా పెట్టుకున్నాం. అప్పుడు ఇంకొంచెం విస్తరించింది, మనం మన చుట్టుపక్కల వాళ్ళు. అట్లా మనం ఏదైనా ఈ ఊరు వాళ్ళకి ఏదైనా సహాయం చేద్దాం అనుకుని ఇక్కడ హాల్ కట్టించారు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఈ ఊరంతా ఉన్నది, ఈ ఊరంతా కలిపి ఒక భావంతో ఏర్పరచుకున్నారు, అలాగే ఒక దేశం అంతా కలిపి ఒక భావం. యుద్ధం చేసే సమయం వచ్చిందనుకోండి, ఇటు పంద 20 మంది అటు పక్క 20 సిపాయిలు కాల్చుకుంటున్నారు, అప్పుడు ఏంటంటే ఇదంతా మన సైన్యం, అదంతా అవతలవాడి సైన్యం. అట్లా సమయాన్ని సందర్భాన్ని బట్టి మీ దృష్టిని, అభిమానాన్ని, మీ కాన్షియస్నెస్ ఏమంటే మీ యొక్క చైతన్యాన్ని విస్తరింపజేస్తూ ఉండొచ్చు. అట్లా ఇప్పుడు ఎట్లా విస్తరింపజేయాలి, ఈ శరీరం మాత్రమే నేను, మా కుటుంబం మాత్రమే నేను, నా దేశం మాత్రమే నేను అనకుండా ఏదేది కనపడుతుందో, ఏది వినపడుతుందో, ఏది ఊహించుకోవడానికి వీలవుతుందో అంతా చైతన్యమేను. చిత్తే ఇక్కడ ఉన్నది, అది శుక్రాచార్యులు చెప్పి చిత్తే ఇక్కడ ఉంది, ఇదంతా చిత్తే అంటే దృష్టిలో మార్పు వచ్చి అటు చూడ ఒక రకంగా చూడాలండి. ఒక రకంగా చూడటం అంటే మెల్లకన్నా వస్తుందా, అటు చూసి ఇటు చూసి అట్లా కాదు. ఒక రకంగా చూడటం అంటే కళ్ళు వీటినే చూపిస్తూ ఉంటుంది, లోపల భావనలో మార్పు. ఒక మనిషిని చూస్తాము, మనిషిని చూడంగానే ఏంటి ఇట్లా ఉన్నాడు, ఏదో కుష్ఠరోగిలాగా ఉన్నాడే అనుకున్నాం అనుకోండి, అదొక రకమైన దృష్టి. తర్వాత తెలిసింది వీడు మహాజ్ఞానిలాగా మాట్లాడుతున్నాడే, మనల్ని పరీక్ష చేయడానికి వచ్చినటువంటి వాడు అయి ఉంటాడు, కుష్ఠరోగి కాదు అనుకున్నాం అనుకున్నాం. అప్పుడు దృష్టిలో ఇంకొక రకమైన మార్పు వస్తుంది. అటువంటి కథలు ఉంటాయి కదా మనకి అప్పుడప్పుడు, ఏదో ఫలానా దేవుడు కుష్ఠరోగ రూపంలో వచ్చాడు, పరీక్ష చేశాడు, తర్వాత వీడికి జ్ఞానోదయం కనపడి దేవుళ్ళ కనపడ, ఇట్లాంటి కథలు ఉంటాయి కదా. మార్పు వచ్చింది, వీడు మంచివాడు అనుకున్నాం, తర్వాత వాడు చెడ్డవాడు మార్చుకున్న అభిప్రాయం, చెడ్డవాడు అనుకున్నాం, అభిప్రాయం మార్చుకుని మంచివాడు అని చెప్పుకోవచ్చు. అట్లా దృష్టిలో మార్పు రావచ్చు. అట్లా ఇప్పుడు దృష్టిలో ఇన్ని ఇది 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 ఇన్నిగా చూస్తున్న దృష్టి నుంచి అట్లా ఏం ఆలోచించదు, కానీ కనపడుతున్నాయి, అన్నీ కనపడుతున్నాయి, కానీ లోపల ఏం ఆలోచించదు. అప్పుడు ఎట్లా ఉంటుంది, ఏం ఆలోచించకూడదు. చూడు, కన్ను ఊరికే ఫోటో తీస్తున్నారు, వీడియో మన ఫోన్లో ఇప్పుడు తీస్తున్నారు, ఫోన్లో టిక్ 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 కొడుతున్నారు, ఫోన్లు సెల్ఫీలు ఏంటో కొడుతున్నారు, ఫోటోలు వీడియోలు. అది దానికి జ్ఞానం ఉంటుందా ఫోన్కి? ఊరికే బొమ్మ తీసి చూపించింది, కన్ను కూడా అంతే బొమ్మ తీసి చూపించింది, లోపల మనస్సు అంతా చిత్తే అన్నట్టుగా ఉంది. అంటే నువ్వేం ఆలోచించకుండా చూస్తే అంత చిత్తే. లఘువాక్య వృత్తి అని చదివాం కదా మనం, ఒకటి ఉంది లఘువాక్య వృత్తి, 2-3 సార్లు చూసాం. అందులో రూపాచ్య గుణదోషాభ్యాం వివిక్త కేవలాచితి అంటాడు.
రూపము అంటే రూపం అంటే కంటి కనపడే చెవులు కనపడే ఇటువంటి ప్రపంచంలో నుంచి గుణదోషములను నువ్వు వేరు చేస్తే చైతన్యమే ఉంటుంది అన్నాడు. చైతన్యాన్ని చూసే మార్గం ఏంటంటే రూపముల్లో ఏం లేదు, ఊరికి చూడాలంటే ఫలానా ఫలానా అని పేరు పెట్టకుండా మంచి చెడు అనకుండా ఊరకు చూస్తుంటే ఏముంటుందండి? ఏముంటుందండి? శూన్యం కాదు, శూన్యాన్ని కూడా ప్రకాశింపజేసేటువంటి చైతన్యం ఉంటుంది. అందుకని అదొక యుక్తి కింద చెప్పాడు. ఉపాయం ఏంటి? కళ్ళు మూసుకుంటే అదొక రకమైన ధ్యానం. మనం పొద్దున్న చూసాం, రెండు అనుభవాల మధ్యలో ఉండేది ఏంటి? ఇవన్నీ ఉపాయాలు. ఇంకొక ఉపాయం ఏంటి? రూపములందు రూపాదులు గుణదోషాలి వివిక్త, గుణదోషములను వేరు చేస్తే మంచి అనకుండా చెడు అనకుండా ఫలానా అనకుండా ఇది అనకుండా అది అనకుండా నా వాడు అనకుండా నీ వాడు అనకుండా నా శరీరం నీ శరీరం ఏమనకుండా ఊరికే అట్లా చూస్తారు. ఎవరన్నా వెర్రి చూపులు అంటారు. చనిపోయే ముందు అట్లా వస్తుందండి, మనకి ఇంకా అనుభవం రాలేదు కదా. చనిపోయే ముందు అటు ఊరికే చూస్తూ ఉంటారట. వీళ్ళందరూ వచ్చి పరీక్ష చేస్తూ ఉంటారు, వాడు ఇంకా ఏ లెవెల్లో ఉన్నాడని. నేను ఎవరు అంటుంటారు, వాడేం మాట్లాడు అంటుంటాడు. నిన్న గుర్తుందా నాన్న వీడు మూడోవాడు, వాడేం మాట్లాడు అంటుంటాడు. వెర్రి చూపులు అంటారు వాడు. అట్లా మీరు కూడా కాసేపు వెర్రి చూపుల్లో పడ్డారనుకోండి. అన్నీ చూస్తున్నా ఏ కనపడలేదు, ఊరక చూడటం. మనం కూడా ఊరక చూడంటున్నా, ఊరక చూస్తున్నాం. రమణ మహర్షి గారు అన్నారు, సమాధి స్థితిలో ఎన్ని రకాలు ఉంటాయంటే, కళ్ళు మూసుకుంటే నిర్వికల్ప సమాధి, ఏం లేదు, ఏం కనపడదు. కళ్ళు తెరిస్తే సవికల్ప సమాధి అన్నారు ఆయన. సవికల్పం అన్ని కనపడుతుంటాయి కానీ లోపల వికల్పం లేదు. ఇప్పుడు చెప్పిన గుణదోషముల యొక్క విచికిత్స, విశ్లేషణ, ఇటువంటి ఊరక చూడటం. ఊరక చూస్తున్నప్పుడు ఉండే స్థితి ఏంటి? అంతా చిత్తే, దాన్ని వర్ణించడం అనమాట. అంత చైతన్యాన్ని చూస్తున్నాడు, చైతన్యాన్ని చూసుకుంటున్నాడు. అంటే నువ్వు లోపల ఏ ఆలోచన లేకుండా, మంచి అనకుండా చెడు అనకుండా, పెరగకుండా తగ్గకుండా, నిస్తరంగ జల రాశి నిశ్చలం అంటాడు ఒకటి. తరంగం ఉండదు, అలలు లేని సముద్రం ఊరే. సముద్రాన్ని ఊహించుకోవడం కష్టం మనం, అలలు లేకుండా. ఎక్కడో వెళ్ళిపోయినాము, షిప్ వేసుకుని మధ్యలోకి వెళ్ళిపోయినాము, చాలా దూరం వెళ్తే అక్కడ అలలు ఉండవు. అట్లా చూస్తున్నాం, నిస్తరంగ జల రాశి నిశ్చలం. అక్కడ ఊరకు చూస్తుంటే నిశ్చలంగా ఉంది. అప్పుడు ఏమున్నదంటే చైతన్యం మాత్రమే ఉంది. ఎక్కడో నీలోనే ఉందంటే మళ్ళీ నాలో అనగానే ఈ శరీరంలోని కాదు, ఎక్కడో ఉంది. ఆ ఎక్కడో ఉన్నటువంటి నువ్వు ఎక్కడో ఉన్నావంటే ఏమనుకోవచ్చండి, ఎక్కడో ఉన్నట్టు మళ్ళీ కష్టం అంటే వివరించడం కోసం అంతటా ఉన్నాను అనుకో. ఇది సాధకుల కోసం చెప్పిన అంతటా ఉందని అని కూడా అనుకోకరు, ఊరకు ఉండాలి, అది ఇష్టం కాదు. కొంచెం కష్టం అండి అంటే నిజమే కష్టమే. దానికోసం ఒక ఉపాయం ఏంటంటే అంతటా ఉన్నాను అనుకో. అదొక రకమైన ధ్యానం. నేను అంతటా ఉన్నానా, ఈ బొమ్మలన్నీ నాలో పడుతున్నాయి, నేను ఎవరు, నేను చైతన్యాన్ని. నీకు ఆమె పేరుంది, పేరు లేదు, ఊరు లేదు, దేశం లేదు, కాలం లేదు. ఎవరు జీవుడుగా దేవుడుగా, జీవుడు దేవుడు ఉండి ఒకటేనా? ఏం లేదు, ఆ గొడవ లేదు మనకి, ఊరికే ఉండటం. చిత్తే ఇదంతా అంటే అది చిత్తే ఇక్కడ ఉంది. ఏదో చెత్త ఉన్నది అంటున్నా, అక్కడ రోడ్లలో చెత్త కనుక చెత్త కాదండి, చిత్తు. చిత్తే ఇక్కడ ఉన్నది, ఇదంతా చిత్ మాత్రమే ఉన్నది. ఈ చెప్పడం కూడా ఏంటంటే వివరణ కోసం చెప్తున్న. మహాత్ములు అటువంటి స్థితిని అనుభవించే రాసింటారు. శుక్రాచార్యులు చెప్పినా లేదా వశిష్ఠములు చెప్పినా, ఈ గ్రంథాన్ని రాసిన ఎవరు మరి మహానుభావుడు ఎవరు రాసిన వర్ణించే వారు అనుభవించి రాసింటారు. ఆశ్చర్యకరమైన విషయం అంటే అసలు అనుభవించి ఎట్లా రాయగలిగారు? ఇదంతా చిత్తే అన్నప్పుడు ఆ మాట పలుకు ఆగిపోతుంది, అక్కడ ఊరికి ఉండాలి. దాన్ని గుర్తుపెట్టుకుని మళ్ళీ దాని గురించి ఎట్లా వర్ణించి చెప్పగలిగారు? ఇది అద్భుతం. భాగవతము తెలిసి పలుకుట చిత్రము, చూలికైన తమ్ముడు చూలికైన. భాగవతం తెలియడం కష్టం, తెలిసిన దాన్ని చెప్పడం ఇంకా కష్టం అన్నారు. ఎవరు? పోతన్న గారు అన్నారు తెలుగులో. అంటే ఇక్కడ చిత్తు ఇక్కడ ఉన్నది, ఇదంతా చిత్తు మాత్రమే ఉన్నది, ఇదంతా చిత్తుతో తయారైంది అంటే వర్ణనలు అండి ఇవన్నీ.
చిత్తుతో తయారైందంటే ఇటుకలు పెట్టి ఇల్లు తయారు చేసినట్టు. చిత్తు 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 అంతా ఎక్కడ చూసినా చిత్తే. చిత్తు తప్ప వేరే మెటీరియల్ ఏం లేదు దీనికి వెళ్ళడానికి. ఇదంతా చిత్తే అయి ఉన్నది, చిత్తుతో తయారైంది. నువ్వు చిత్తే, నేను చిత్తే, లోకాలన్నీ చైతన్యమే. సంగ్రహంగా ఇదే తత్వం, తత్వసారం. కనుక నీకు వివేకమైతే, శ్రద్ధావంతుడు అయితే ఈ నిశ్చయం చేతనే సమస్తాన్ని పొందగలవు. అట్లా కాకపోతే ఎంత చెప్పినా బూడిదలో పోసిన ఆజ్యంలాగా, బూడిదలో పోసిన నెయ్యిలాగా వ్యర్థం అవుతుంది. అంటే చివరికి ఒక మాట చెప్పాడు, సారాంశాన్ని చెప్తున్నాను, అర్థమైందా మునగాడిగా నువ్వు, లేకపోతే నువ్వు పనికిరాని వాడు అన్నాడండి. నువ్వు పనికిరాని వాడు, నీకు చెప్పి రావాలి, నేను వెళ్ళిపోతున్నాను, నా పన్ను దవతలా అని సంగ్రహంగా చెప్పాడండి. నీవు కనుక వివేకి శ్రద్ధావంతుడు అయితే ఈ నిశ్చయం చేతనే సమస్తాన్ని పొందగలవు. ఇట్లా ఉంటుందండి. అన్నీ వేరు కాదు. ఎక్కడ చెప్పిన అసౌకర్యం చూసాం అనుకున్నాను, పొద్దున్న చూసాం, రేపు ఎన్నిసార్లు చూసాం. దేహం వేరు చేసి ఒక మాట చాలు, నువ్వు సాక్షి స్వరూపం ఒక మాట చాలు, వీడి అంతా చైతన్య స్వరూపం ఒక మాట చాలు. అన్నీ వేరు మాటలు అనుకోకూడదు. దేన్ని పట్టుకున్నా అన్నీ వచ్చేస్తాయి. ఆ స్థితి కలుగుతుంది. అది ఇక్కడ చెప్పిన పద్ధతి అంటే అంతా చిత్తు మాత్రమే అయి ఉన్నది. అట్నుంచి చెప్పడం అన్నమాట. ఇట్నుంచి చెప్పుకుంటూ వెళ్తే నేనెవరు, నా స్వరూపం ఏంటి, నాకేది అన్యం లేదు, నేను నిశ్చల స్వరూపం, గాగనతలో ఉన్నటువంటి నా స్వరూపం, ఇటువంటి మాట ఇట్నుంచి చెప్పుకుంటూ పో. అట్నుంచి వస్తే అంత చైతన్యమే ఉన్నది. ఇది చైతన్యం, ఈ చైతన్యం, అంత చైతన్యంలో నువ్వు కూడా చైతన్యమే, నేను కూడా చైతన్యమే అంటున్నాడు. అట్లా చెప్పిన ఇట్లా చెప్పిన అన్నీ ఒకటే వేరు అనుకోకూడదు. నువ్వు శ్రద్ధావంతుడు వివేకి ఉంటే నీకు చాలు. అట్లా కాకపోతే అంటే నీ శ్రద్ధ లేకపోతే, నీ బుర్ర లేకపోతే అన్నట్టు, నీ బుర్ర లేకపోతే ఎంత చెప్పినా నీకు అర్థం కాదు అనేసి, చిత్తు యొక్క విషయాకార కల్పనయే బంధం, అట్టి కల్పన లేకుండా ఉండడమే ముక్తి. బంధం ముక్తం కూడా మనం చెప్పేది. చిత్తు యొక్క విషయ ఆకార కల్పనయే బంధం. అర్థమైందండి? చిత్తు యొక్క విషయ ఆకార కల్పన, విషయములు ఆకారాలు కల్పించుకోవడం చైతన్యాలు. ఇందాక శ్లోకం చెప్పండి, రూపముల యందు గుణదోషములను తీసేస్తే చైతన్యం ఉందన్నాం. ఇప్పుడు దాన్ని అట్నుంచి చెప్తే చైతన్యానికి గుణదోషాలు రూపములు కలిపితే అప్పుడు ప్రపంచం వస్తుంది. శుద్ధ చైతన్యంలో అటు ఊరుకుంటే శుద్ధ చైతన్యం, అందులో గుణదోషాలు వచ్చి మంచి చెడు ఫలానా ఇది ఏది అంట మొదలు పెడితే బంధం, అటు లేకుండా ఊరుకుంటే మోక్షం. ఇంతే అన్న రెండు. చైతన్యంలో విషయాకార కల్పన, విషయములను ఆకారాలని రూపాన్ని కల్పిస్తే బంధము, అట్టి కల్పన లేకుండా ఉండటం ముక్తి. ఇది సమస్త సిద్ధాంతాల యొక్క సారం. ఈ నిశ్చయాన్ని అవలంబించి అఖండాకార వృత్తి, ఇంకో మాట వాడారు, అఖండాకార వృత్తి మాటలు విని తికమకపడద్దు, అన్నిటికీ ఒకటే అర్థం. అఖండ ఆకారం, అఖండ ఆకారం. ఆకారం అంటే ఏంటండి? రూపం. ఒక పనికి ఇట్లా ఉంటాడు, ఇది ఇట్లా, దీని ఆకారం ఏంటి అంటే చతురస్రాకారమా, దీర్ఘ చతురస్రాకారమా, వృత్తాకారమా, ఇవన్నీ చదువుతుంటాం మ్యాథమెటిక్స్. ఇవన్నీ ఈ ఆకారాలు, రకరకాల ఆకారాలు ఉంటాయి. పొడిగెంత, పొట్టెంత, వెడల్పెంత, ఇటువంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. వీటికి స్టడీ చేస్తూ ఉంటారు జంతు శాస్త్రం, వృక్ష శాస్త్రం, ఇటువంటి శాస్త్రాలు. ఇవన్నీ ఆకారాలు. ఈయన చెప్పిన మాట ఏంటి ఇక్కడ? అఖండాకారము. చూడండి గొప్ప మాట. అఖండాకార వృత్తి అంటే మళ్ళీ మనసులో పుట్టిన భావమే. కానీ మనసులో భావం పుడుతుందంటే పుడుతోంది. ఎందుకు మనం ఇది ఇట్లా విచారం చేయాలన్నా భావం ఉంటుంది మనసులో. కానీ ఎటువంటి భావం ఉంటుంది అంటే అఖండాకార వృత్తి అన్నాడు. మామూలు చలనం కాదు, మనసులో వచ్చే మామూలు భావం కాదు, అఖండాకారం. ఎట్లా ఉంటుంది అఖండాకారం అంటే? ఇటువంటి మాట ఒక్క మాటను పట్టుకుని మననం చేస్తూ ఉంటే తేలిపోతుంది. అఖండాకారం, ఖండం లేదు ఇంకా. ఇప్పుడు ఖండం ఉంది, ఫలానా 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 ఫలానా, ఇదంతా ఖండత్వం, ఖండం చేసి చూస్తున్నాం. అఖండాకారం అంటే ఆగిపోయింది, అంతా ఒకటి. దూరం నుంచి ఒక ఫోటోను చూసామనుకోండి, ఆ ఫోటోలో 50 మంది ఉన్నారు, అంత దూరంలో ఉంది, అక్కడెక్కడో దూరంలో ఫోటో పెట్టాం గోడ మీద. ఇక్కడి నుంచి చూసి ఏంటది అంటే ఫోటో అంటాం, ఒకటే మాట ఫోటో. అఖండాకారం అంటే అది. దగ్గరికి వెళ్ళి చూస్తే ఇది ఫలానా 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 అంటాం.
ఆ ఫలానాలో ఇంకా భూతద్దం పెట్టి చూస్తే వీడి కంటికి ఎన్ని రెప్పలు ఉన్నాయి ఆ ఫోటోలో ఉన్నవాడి అవి కూడా గుర్తించవచ్చు. భూతద్దం పెట్టుకొని చూస్తే మైక్రోస్కోప్ పెట్టి అవన్నీ వేరు చేసి ఇంకా ఇంకా చిన్న చిన్న భాగాలుగా చేసి తెలుసుకోవాలి. మనం దూరం చూస్తే ఒక ఫోటో అట్లా ఇప్పుడు మనం దూరం చూసినట్టుగా అనుకోండి. దూరం చూస్తే ఒక చైతన్యం, ఒకటే ఫోటో. అంటే లేదు మళ్ళీ అదే అఖండాకార వృత్తి అంటే రూపాన్ని కల్పించుకోకుండా ఉండటం, ఏ ఆకారాన్ని కల్పించుకోకుండా ఉండటం, ఫలానా ఫలానా అనకుండా ఉండటం, మనసు ఆగిపోయి ఉండటం. కళ్ళు తెరిచింది, కళ్ళు తెరిచే ఉన్నాయి కానీ ఆ మనసు ఆగిపోయింది. కన్ను కూడా మూసేసి చెవులు కన్ను అన్ని మూసేసుకొని నిశ్చలంగా నిశ్శబ్దంగా ఉంటే నిర్వికల్ప సమాధి అన్నారు. ఏం పని? కళ్ళు మాత్రం పనిచేస్తున్నాయి, మనసు పెద్దగా పనిచేయటం. అఖండాకార వృత్తి. ఓం గురు, ఓం గురు అన్నప్పుడు ఏదో ఆకారం ఉంది. గురు 2 అక్షరాలకు ఏదో ఆకారం ఉన్నట్టు అనుకోండి. జయ గురు మధ్యలో ఓం గురు. ఓం గురు అనేప్పుడు ఖండత్వం వచ్చింది. ఓం గురు అని కల్పిస్తున్నాం మనం. ఓం గురు జయ గురు కల్పిస్తున్నాం. విషయాకార కల్పన అంటే అది విషయాకారాన్ని కల్పిస్తున్నాం. అఖండాకార వృత్తి అంటే రోరుకొండదు. అన్ని ఆకారాలు అందులోనే ఉన్నాయనాలి. ఎందుకు? అన్ని అందులోంచి వస్తాయి. మళ్ళీ తర్వాత ఎన్ని శబ్దాలు అందులోనే ఉన్నాయి, అన్ని విషయాలు భూతాలు పంచభూతాలు అన్ని అందులోంచి ఉన్నాయి, ఏదైనా అందులోంచి వస్తుంది. కాబట్టి అన్నిటికీ ఆధారం అనొచ్చు, అన్నీ అందులో కలిసి ఉన్నాయనొచ్చు, ఏమైనా అన్నాడు. తర్వాత ఇప్పుడు ఆగిపోయిన స్థితిలో అఖండాకారం, దేనికి పేరు లేదు. అది అఖండాకార వృత్తి. ఇంత పైన చెప్పేదాన్ని పైన ఇదంతా చిత్త అన్నాడు, అంతా చైతన్యం ఆ దృష్టితో చూడమని చెప్పాడు. అట్లా ఇక్కడ దాన్ని ఇంకొక పేరు పెట్టారు అఖండాకారం. ఎందుకు? కొంతమందికి ఈ మాట నచ్చుతుంది, కొంతమందికి ఆ మాట నచ్చుతుంది. మనకి ఒకసారి ఆ మాట బాగుంటుంది, ఒకసారి ఈ మాట బాగుంటుంది. దేన్ని పట్టుకునేనా మనం మననం చేసుకోవచ్చు. ఈ సాధకుల దృష్టిలో 4 రకరకాలుగా చెప్తే బాగుంటుంది. అందుకని ఈ శాస్త్రకారులు ఇట్లా చెప్తున్నారు. విషయాకార కల్పనయే బంధం, అట్టి కల్పన లేకుండా ఉండటమే ముక్తి. ఇది సమస్త సిద్ధాంతాల యొక్క సారం. ఈ నిశ్చయాన్ని అవలంబించి అఖండాకార వృత్తి చేత జగాన్నంతా ప్రపంచాన్నంతా చూస్తే స్వయంగానే బ్రహ్మ పదాన్ని పొందగలవు. ప్రపంచం మొత్తాన్ని చూడమంటున్నాడు. మరి ప్రపంచం ఉంటుందో చూడటానికి ఇట్లా ఉంటుంది. మరి ఇక్కడ విచిత్రంగా ఉంటాయి. జ్ఞానం ఉన్నదని చెప్పడానికి లేదు, లేదని చెప్పడానికి, ఇట్లా చెప్పడానికి లేదు, అట్లా చెప్పడానికి లేదు. నేను చెప్తూనే నేను చెప్పడం లేదు అన్నాడు. ఇటువంటి రకరకాల గందరగోళం ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రపంచాన్నంతా చూస్తూ ఉండు అన్నాడు. ప్రపంచం ఉంటుంది అప్పుడు చూడటానికి? చూస్తూ ఉండు, కానీ ప్రపంచం లేదు అనుకుంటూ చూస్తూ ఉండు. ఇదొకటి లేదు. ఇవన్నీ పిక్యులర్గా ఉంటాయి, విచిత్రంగా ఉంటాయి. ఏమంటున్నారు ఇక్కడ? విషయాకార కల్పన బంధం నిశ్చయాన్ని అవలంబించి అఖండాకార వృత్తితో జగమంతా చూస్తూ ఉంటే బ్రహ్మపదాన్ని పొందగలవు. ప్రపంచాన్ని అంతా చూస్తూ ఉంటాం కానీ అదృష్టం. ఇక్కడ కొంచెం మనం విచారించవచ్చు. ఏంటి? అడుగు అంతా చిత్తుగా చూస్తుంటే మనసు పనిచేయగల, మనసు పనిచేయటం లేదు అనొచ్చు. ఇంకో రకంగా మనసు అణిగిపోయింది. ఎక్కడ అణిగిపోయింది? చైతన్యంతో కలిసిపోయింది. చైతన్యంతో కలిపి చైతన్యమే అన్నట్టుగా అయిపోయింది. మరి ప్రపంచానంతా చూడు అంటే అది కూడా మనం కొంచెం గట్టిగా ఆలోచించాలండి. ఎందుకంటే ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం, వ్యవహారం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఎట్లా? అట్లా ఒకవేళ మనం కుదిరితే నిర్వికల్ప సమాధి, అటు సవికల్ప సమాధి కుదిరితే ఏం లేకుండా అట్లా ఉండిపోతే మనకు కూడా సమాధి స్థితి కలిగితే తర్వాత ఏం జరుగుతుంది? మన చుట్టూ 4 రాళ్ళు పెట్టేసి ఫలానా వారి సమాధి అంటారు. అట్లా ఉండట్లా, ప్రపంచాన్నంతా చూస్తూ ఉండన్నాడు. అంటే వ్యవహారాలను చేస్తూ ఉండని అర్థం వస్తుంది. అప్పుడు ఎట్లా కుదురుతుందండి? అవి కూడా వస్తాయి, ఈ శాస్త్రాలనే వస్తుంది.
ఎట్ట కుదురుతుందండి? అంతా పొక్కడిగా చూస్తుంటే పనులు చేస్తూ కూడా, వ్యవహారాలు చేస్తూ కూడా ఇదంతా ఒకటి అన్న జ్ఞానాన్ని పొందవచ్చు, పెట్టుకోవచ్చు. వాటికి కూడా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి మనకి. పూర్వం చెప్పాడు మాయావి విజృంభించి. మాయావి అంటే గారడీ చేసేవాడు, ఇంద్రజాలికుడు. ఇదంతా ఇంద్రజాలం లాగా అన్నీ కనిపిస్తున్నాయి. మీ దృష్టి ఎట్లా ఉంటుంది? బాగుంది, అరే బలి చేశాడు అంటుంటాం, కానీ అంత మాయ. ఏదో వాడి శక్తితో అట్లా చూపిస్తున్నాడు, కానీ నిజం కాదు. ఇటు చూపించాడు, అన్ని రూపాయల నోట్లు కురిపిస్తున్నాడు. నీకేం తెలివి ఉంటే ఏమనుకోవాలి? 100 రూపాయల నోట్లు సృష్టిస్తే వాడు వచ్చి మన దగ్గరికి ఎంత అడుగుతుంటాడు? టికెట్ పెట్టి మనకు చూపిస్తున్నాడు. వాడే తయారు చేసుకోవచ్చుగా. ఇంద్రజాలికుడు మాయ మీద చూపిస్తున్నాడు, చూపించి మన దగ్గర డబ్బు తీసుకుంటాడు. అందుకని అది నిజం కాదు. మరి ఎందుకు చూపిస్తున్నాడు, ఎట్లా చూపిస్తున్నాడు అంటే మనకు తెలుసు ఇంద్రజాలం నిజం కాదు అని కూడా చూస్తూ ఉంటాం. చూస్తూ కూడా దాన్ని ఇంద్రజాలం అనుకుంటాం, నిజమని నమ్మం. అది వాడి శక్తి. అటువంటి ఉదాహరణలు. ఇప్పుడు మనకి ఇంకా మంచి ఉదాహరణలు వచ్చినాయి. సినిమా తెరలు, టీవీ తెరలు, బొమ్మలు వస్తున్నాయి. అందులో లీనమైపోతాం. ఆ కొద్దిసేపు క్షణకాలం నిజం అనుకుంటాం. అక్కడ కలిగే సుఖదుఖాలు, విచిత్రాలు, హాస్యం, అదేంటి కామెడీ, విలనరీ, ఇటువంటివన్నీ మనకు కలుగుతూ ఉంటాయి. దానికి తగినట్టుగా సుఖదుఖాలు పొందుతూ కూడా ఉంటాం. క్షణికం మళ్ళీ మారిపోతుంది, సీన్ మారిపోతుంది. అప్పటిదాకా ఏడిపిస్తూ ఉంటాడు. ఆ క్షణంలో ఒకడు కామెడియన్ ప్రవేశించి ఏదో జోక్ చెప్తాడు, మనం అంతా నవ్వడం మొదలు పెడతాం. అంటే మారిపోతూ ఉంటుంది. మొత్తాన్ని చూసి మీరేమనుకుంటారు? ఈ సినిమా మాత్రమే, నిజం కాదు అని అనిపిస్తుందిగా మీకు. జాగ్రత్తగా ఉంటే అప్పటికప్పుడే అనిపిస్తుంది. మనకు తెలుసు. మనకి మరి చిన్నపిల్లలు తీసుకెళ్ళాం అనుకోండి, మరి చిన్నపిల్లల సినిమాలు తీసి వాడు ఏడుస్తుంది, వీడు కూడా ఏడవడం మొదలు పెడతారు. వాడు తెలియదు అది నిజం ఏదో అనుకోని మొదలు పెడతారు. అక్కడ ఏదైనా భయంకరమైన దృష్టి వస్తే వీడు భయపడి 2 రోజులు జ్వరం కూడా వస్తుంది. వాళ్ళు తెలుసుకోలేదు నిజం అబద్ధం అనేది. మనం పెద్దవాళ్ళు ఎట్లా ఉంటే కొంచెం నిజమని తెలుసుకుంటాం. పెద్దవాళ్ళని కూడా భయపెట్టేటటువంటి సినిమాలు తీస్తుంటారు. అక్కడ ఉన్నాం చూడంగా భయం 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 వచ్చేటట్టు. ఆ భయం అంత భయపెట్టే సినిమాలు కూడా డబ్బులు పెట్టుకుని చూస్తుంటారు. ఇది భయపడితే బాగుంటుందేమో చూద్దాం ఒకసారి. ఇది ఒక విచిత్రం. ఎందుకు వెళ్తారంటే వాడు డబ్బు పెట్టి భయం ఎందుకు పెట్టుకుంటాడంటే వాడికి తెలుసు నిజం కాదు, కానీ అంత గట్టిగా ఎట్లా సృష్టి చేయగలిగాడు, అంత భయపెట్టేటంత విధంగా సినిమాని వాడు తీస్తున్నాడంటే వాడు ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఎవడో ఉంటాడు. అంత గొప్పగా సినిమా తీస్తున్నాడంటే వాడు ఎంత గొప్పవాడంటే ఆ గొప్పతనం అంటే చూద్దాం అన్నట్టుగా వెళ్తుంటారు. నిజం కాదు అని తెలిసి కూడా కొద్దిసేపు నిజమని భ్రమను వాడు కల్పించుకుని అందులో ఏదో ఉందని అనుకుని మళ్ళీ అందులో బయటపడతారు. లోపలికి వెళ్ళడం బయటకు వెళ్ళడం 2 తెలుసు అనమాట. వాడికి టికెట్ కొనుక్కుని సినిమా హాల్లోకి వెళ్ళడం తెలుసు, సినిమా అయిపోగానే బయటికి రావడం కూడా తెలుసు. అట్లా ఇక్కడ మనం ప్రపంచంలో కాసేపు అట్టట హా ఓహోహో అనుకోవచ్చు, మళ్ళీ అందులోంచి బయటపడి లోపలికి కూడా రావచ్చు. ఇది తెలిస్తే ఇప్పుడు చెప్పిన మాటకి అర్థమవుతుంది. ఏంటి? ప్రపంచంలో విహరించు. ఎట్లా విహరించున్నాడు? ఈ నిశ్చయాన్ని అవలంబించి అఖండాకార వృత్తి చేత జగాన్నంతా చూస్తే స్వయంగానే బ్రహ్మపదాన్ని పొందగలవు. ప్రపంచం మొత్తాన్ని చూడు, కానీ అఖండాకార వృత్తిని వదలకుండా అన్నీ ఒకటిగా చూస్తూ మనం చెప్పని చూడండి. మా ఇండియా వాడు పాకిస్తాన్ వాడు క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు అనుకోండి. ఇండియాలో 11 మంది ఉన్నా సరే ఎంత కలిపి ఒక మ్యాచ్ మొత్తం మీద వాళ్ళు స్కోర్ చేశారు. మన వాడు ఎంత స్కోర్ చేశాడు అంతా కలిపి ఒకటిగా చూస్తాంగా. అట్లా చూడొచ్చు. అట్లా ఇక్కడ తీసి వీడు చేసి అంతా కలిపి చూడొచ్చు. అంతా పరమాత్మ స్వరూపమే. ఎవడేది చేసినా అంత పరమాత్మ చేస్తుంటే అక్కడ చూడొచ్చు. ఆ దృష్టిని పెట్టుకుంటే నువ్వు కొంచెం ఇందులోంచి బయటపడతావు. అదే మోక్షము. దృష్టిలో మార్పు. ఇదంతా చెప్పి దృష్టిలో మార్పు. దానికి ఒక సూచి చెప్తుంది. దృష్టిని జ్ఞానమయం కృత్వ బ్రహ్మమయం జగత్ అన్నాడు. దృష్టిని జ్ఞానమయం చేసి దృష్టిలో మార్పు తీసుకురా. దృష్టిలో మార్పు. ఆ దృష్టిలో మార్పు తీసుకోవడం కోసం బాధపడుతున్నాడు. నేను పాపం ఇంత వస్తపడుతున్నాడు. మనం ఏం చేద్దాం? ఇంకా చాలేవయ్యా, నువ్వు చెప్పినట్టు వింటాం, అందామా? ఇంకొంచెం చెప్పండి అంటాం. ఏమన్నా ఇంకో 15 నిమిషాలు చెప్దాం. అఖండాకార వృత్తి చేత ప్రపంచాన్నంతా చూస్తే స్వయంగానే బ్రహ్మపదాన్ని పొందగలవు. ఇక్కడ 2 ఉంది. ఒకటి పూర్తిగా ఆగిపోయి అసలు మనసు పనిచేయకుండా ఊరక తనను తాను చూసుకున్నట్టు, ప్రపంచాన్ని వదిలేసి తనను తాను చూసుకున్నట్టుగా ఉంటే, లోన తన ఆనందాన్ని తాను పొందుతూ ఉంటే అది ఎటువంటి స్థితి? నిద్ర లాంటి స్థితి. కళ్ళు తెరుచుకొని ఉన్నాడు, మెలకువలోనే ఉన్నాడు,
నిద్రలోనేమో మనసు డల్ అయిపోయింది, తమో గుణం పని చేయకుండా అయిపోయింది. ఇక్కడ బాగా చురుకుగా పనిచేస్తుంది, బాగా చురుగ్గా. ఎంత చురుగ్గా అంటే మూలంలో ఉన్నటువంటి సత్పదార్థాన్ని తెలుసుకోబోతుంది. మధ్య రకంగా చూస్తే ఇవి కనపడతాయి, నిద్ర లాంటి స్థితిలో ఏం కనపడదు. మూలంలో ఉన్న స్థితిని చూస్తే అంతా ఒకటిగా కనిపిస్తుంది. అది మూలానికి వెళ్ళి చూడటం అంటే. ఇప్పుడు ఇక్కడ ఇన్ని చెట్లు, ఆ చెట్లు, ఈ చెట్లు ఉన్నాయనుకోండి, ఇక్కడ ఎవరు మనం ఇప్పుడు ఏం చూస్తున్నారు, శాస్త్రజ్ఞులు, అగ్రికల్చర్ సైంటిస్ట్ వచ్చాడు, వ్యవసాయ సంబంధించిన వాళ్ళు వచ్చి ఏ చెట్టు ఆ చెట్టు చూడరు. అయితే భూమి ఇక్కడ అక్కడ తవ్వుకు వెళ్తారు, కొంచెం ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం ఇంత లోతుగా తవ్వి ఇంత మట్టి తీసుకెళ్ళి ఈ మట్టిలో ఏ లక్షణాలు ఉన్నాయి, ఏ చెట్లు పెరుగుతాయి, ఈ చెట్టు దేనికి పనికొస్తుంది, ఇందులో ఏ లోపాలు ఉన్నాయి, ఫలానా రకం ఇక్కడ కొబ్బరి చెట్టు పెంచాలంటే ఏ ఎరువు వేస్తే బాగుంటుంది, అట్లా పరిశోధన చేస్తుంటారు అన్నమాట. భూమిని పరిశోధన చేసేవాళ్ళు పై వాటిని కావాలి. అట్లా మనం అంతా కలిపి అన్నిటికీ ఆధారంగా ఏది ఉంది, చైతన్యమే. ఇందులో అన్నింటిలో చైతన్యమే. ఇట్లా మనిషిలా కనిపిస్తున్న చైతన్యం ఇట్లా కనిపిస్తుంది, ఇప్పుడు మాట్లాడుతున్నాడంటే చైతన్యం ఇట్లా మాట్లాడిస్తుంది, అందరిలో అదే శక్తి ఉన్నది అని ఆ శక్తిని చూస్తూ ఉంటే ఏకత్వ అనుభవం. ఇట్లా దృష్టిలో మార్పు కావాలి వచ్చిందన్నాడు. ఇంత చెప్పిన తర్వాత, ఓ బలి, నేను ఇప్పుడు ఆకాశానికి పోతున్నాను. ఇదండి, ఇది తమాష కదలలేండి, వీటిని మరీ ఎక్కువ లాగద్దు. ఉన్నదంతా ఆకాశమే. ఆకాశంకి ఎక్కడికి పోతాడు, ఏదో ఫలానా చోటికి అనటానికి మధ్యలో ఇటువంటి కొన్ని చమత్కారంగా మనకు ఆకర్షణీయంగా ఉండేది. నేను ఆకాశానికి పోతున్నాను, సప్త ఋషులతో కలిసి నేను ఒక దేవకార్యాన్ని చేయవలసి ఉంటుంది. మీకు చైతన్యం ఉంటే ఏమైపోయింది, అంత చిత్తం దేవకార్యం అంటాడు ఏంటి మళ్ళీ. ఇది ఇట్లా ఉంటుంది, విశేషంగా గొప్పగా ఉంటుంది. అంటే నా దృష్టి వదలకుండా దేవకార్యాన్ని చేయొచ్చు. ఓ రాజా, దేహం ఉన్నంత వరకు, ఇదే మనకు వచ్చిన డౌటే వచ్చిందండి ఇక్కడ. ఓ రాజా, దేహం ఉన్నంత వరకు జీవన్ముక్తులు కూడా ప్రాప్తించిన కార్యాలను చేయకుండా ఉండటం మంచిది కాదు. ప్రాప్తించిన కార్యాలు అంటే కావాలని కల్పించుకున్నవి కాదు, వాటంతా వస్తూ ఉంటాయి. వాటంతా వస్తున్న వాటిని చెయ్యొచ్చు. ఎట్లా? సినిమా చూసినట్టు, నాటకం చూసినట్టు, ఇంద్రజాలం చూసినట్టు, లేకపోతే నువ్వే ఇంద్రజాలం నేర్చుకుని చేస్తున్నట్టు. ఇంద్రజాలం ఇట్టిట్టు మనకు తెలుసు అది మాయ. అట్లా అన్నింటినీ చేస్తూ ఉండొచ్చు, కానీ ఆ ఒక్క విషయాన్ని మర్చిపోకుండా, ఇదంతా చిత్తు అన్న విషయాన్ని మర్చిపోకుండా, దేహం ఉన్నంత వరకు జీవన్ముక్తి కూడా ప్రాప్తించిన కార్యాలను చేయకుండా ఉండటం మంచిదిగా. చూడండి ఎట్లా చెప్పారు. ఇంతప్పటిదాకానేమో అసలు ఏం లేదన్నట్టు చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నా సరే జీవన్ముక్తి జరగకుండా ఉంటుంది. జీవన్ముక్తులు ప్రాప్తించిన కార్యాలను చేయకుండా ఉండటం మంచిది కాదు. అన్నీ చేస్తూ ఉంటుంది ఈ పనులన్నీ అనగానే మనకు కొంచెం సంతోషం కలిగిందండి. పర్లేదు, మనం ఇప్పుడేం మానుకోక్కర్లేదు, అన్నీ అనుభవించవచ్చు, అన్నీ సంపాదించవచ్చు, అన్నీ చేస్తూ ఉండొచ్చు. ఊరికే చిన్న పని ఏం చేయాలి, మధ్యలో చైతన్యం అనుకుంటే చాలు అన్నట్టుగా ఉంటుంది. పర్లేదు, అది కూడా పర్లేదు. చైతన్యం అనే దృష్టిని వదలకుండా అందులోనే చూస్తుంది, అందులోనే చూస్తుంది. వశిష్ఠుడు ఈ విధంగా చెప్పి అంటున్నాడు. ఈ విధంగా శుక్రాచార్యుడు ఆకాశ మధ్యంలోని మేఘ మార్గం ద్వారా అతి వేగంగా పైకి ఎగిసిపోయాడు. తర్వాత ధీమంతుల్లో శ్రేష్ఠుడైన బలి తనలో తాను ఈ ప్రకారంగా చింతన చేశాడు. మళ్ళీ మననం చేస్తున్నాడు. గురుగారు చెప్పాను, గురుగారు కుట్టగా చెప్పారు. అంత చైతన్యం, ఇదంతా చైతన్యం, నువ్వు చైతన్యం, నేను చైతన్యం, అంతా చిత్తే మీరు కుట్టగా చెప్పారు. దానిని మననం చేస్తున్నాడు. ఈ విధంగా చింతిస్తున్నాడు. ఎట్లా మననం అంటే ఏంటి? అదే విషయాన్ని రకరకాలుగా సారభూతమైన విషయాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా చెప్పామనుకోండి, పుస్తకం దగ్గర 2 గంటల సేపు చెప్పామనుకోండి, సారభూతమైన విషయాన్ని ఉదాహరణ పట్టుకుని దాని గురించి మళ్ళీ మనం స్వయంగా ఆలోచించాలి. అది మనం ఇక్కడ ఈయనకి ఏది సారభూతం అని పట్టుకోవాల్సిన అవసరం లేకుండా శుక్రాచార్యుల వారి సారభూతమైన విషయాన్ని చెప్పారు. అంటే మనకి చెప్పినట్టు, బలిచక్రవర్తి కాదు, మనకి చెప్పినట్టు. ఏం చెప్పారు? ఇదంతా చిత్తే, చిత్తు మాత్రమే ఉన్నది, నువ్వు చిత్తే, నేను చిత్తే, లోకాలన్నీ చిత్తే, చిత్తుకు భిన్నంగా ఏమీ లేదు, నీ బుద్ధి ఉంటే ఇది చాలు. దీని గురించి నేను మనం చేస్తున్నాడు. ఎట్లా చేస్తారు చూద్దాం. మనం కూడా చేసుకోవాలి కాబట్టి తెలుసుకున్నాం. బలిగారు అనుకుంటున్నాడు, మహాత్ములైన శుక్రాచార్యుడు రచించిందంతా సత్యమే, ఈ 3 లోకాలు చిన్మాత్ర స్వరూపాలే.
3 లోకాలు కాబట్టి మనం 5 గంటలు చూసినా 3 చెట్లు కనపడుతున్నాయి అనుకోండి. ఆ 3 చెట్లు చిన్మాత్ర స్వరూపాలే. అట్లా ఏది కనపడుతుంది అనుకోండి, అనుకోవడానికి పర్లేదు. 3 లోకాలు అంటే దాని గురించి ఆలోచించడం మొదలు పెడితే ఇప్పుడు అదొక ఆలోచన అనుకుంటాం. అంత పెట్టుకోదు. మీకు ఎదుర్కొంటే మనుషులు 3 మనుషులు పెట్టుకోండి. ఈ 3 మనుషులు చిన్మాత్రమే అనుకోండి. నేను చిన్మాత్రమే. సమస్త లోకాలు చిద్రూపాలే. దిక్కులన్నీ, క్రియలన్నీ, పనులు కూడా చిన్మయాలే. బయట వెలుపల ఉన్న పదార్థాలన్నీ చిద్రూపాలే. అంతా ఒక సినిమా, అంతా ఒక నాటకం, అంతా ఒక ఇంద్రజాలం అంట అనుకోండి. చిత్తుకు భిన్నంగా బ్రహ్మాండంలో ఏ వస్తువు లేదు. లోకాలని సూర్యుడిలాగా ఈ చైతన్యమే అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. అట్లాగే పృథివీని పృథివీ రూపంలో, జలాన్ని జల రూపంలో, దిక్కుల్ని, పర్వతాన్ని, ఆకాశాన్ని, ఈ శరీరాన్ని చైతన్యమే మాయా రూపంలో ప్రకాశింప చేయకపోతే వాటికి ఉనికి ఎక్కడా? బాగా అర్థం కావాలంటే కళ దగ్గరికి వెళ్ళండి. కళలో చైతన్యమేమిగా లేకపోతే, కళలో విజృంభించి చైతన్యం ఫలానా 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 ఫలానాన్ని సృష్టించకపోతే అవన్నీ ఎక్కడ వస్తాయి? వాటన్నింటినీ సృష్టించింది ఎవరు? కళలో ఉన్న పదార్థాన్ని ఎవరు సృష్టించారు? బ్రహ్మదేవుడా? కళలో వాటిని, కళలో విషయాన్ని సృష్టించింది నేనే అనండి, లేదా చైతన్యం. ఒక తెలివి ఉంది మనలో, ఒక శక్తి. ఆ తెలుగులో అంత పెద్ద శక్తి ఉంది. ఎక్కడి నుంచి వచ్చిందా తెలుగు? ఆ శక్తి అన్నదింటే వచ్చిందా? దాని దగ్గర స్వయంగా ఉంది. ఎందుకో చెప్పలేదు, సహజం ఉండాలి. ఆ తెలుగు యొక్క శక్తి వలన అన్నింటినో సృష్టిస్తుంది. అట్లాగే ఇక్కడ కళలో సృష్టి చేసినట్టు చూస్తుంది. మనసు పూర్తిగా ఆగిపోయి చూడటం ఒకటైతే ఇదంతా కళ కదా అనుకుంటూ చేయొచ్చు. కళ వంటిది కళ్ళ జగమిది, తెలివి కనులు తెరచి చూడ క్షణమందే కరగునది. కళ వంటిది కళ్ళ జగమిది, ఉన్నదనే భావన చే ఉండునట్టిది. ఉనికేదని తరచి చూడ ఉత్తదైపోవున్నది. కళ వంటిది కళ్ళ జగమిది. ఉన్నది అనే భావంతో ఉంటుంది కండి. ఉంది కదా ఉంది కదా ఉంది కదా అనుకుంటే ఉన్నది 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 అంటాం. ఎక్కడుంది 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 ఎక్కడ లేదు. ఎక్కడుంది ఎక్కడుంది ఎక్కడుందంటే కాలం చూసి ఎక్కడుంది ఏంటండి? ఎక్కడుందండి ఇది? ఉండటం అంటే ఏంటి? శాశ్వతంగా ఉండాలి. ఎక్కడుంది ఇది? కళ్ళు మూసుకుంటే లేదు, నిద్రపోతే లేదు, పోతుంది. ఇదంతా ఇట్లా ఆలోచించడం వల్ల లేనే లేదు. అట్లా ఉన్నది అనుకుంటే ఉంటుంది, లేదంటే లేదు. కవిత లోక ఈ చైతన్య మాయా రూపంలో అన్నింటినీ ప్రకాశింపజేయకపోతే వాడికి ఉనికి ఎక్కడ? బ్రహ్మాండం అంతటా కేవల చైతన్యమే ఉంటుంది. అన్యమేమీ లేని ఈ ప్రపంచంలో శత్రువుడు. ఇదండి ప్రాక్టికల్ వ్యవహార సమయంలో చూడవలసిన దృష్టి చెప్తున్నాడు. అన్యమేమీ లేని ఈ ప్రపంచంలో శత్రువు ఎవడో? రాగద్వేషాలు లేకుండా గుణదోషాలు, రూపాచ్య గుణదోషాభ్యాం అన్నగా రూపంలో నుండి గుణదోషమును తీసేస్తే చిత్రూపం, అట్లా గుణదోషం తీసేసి చెప్తున్నాడు. శత్రువుడు, మిత్రువుడు. మీకు ఎవరైనా ఉన్నారు శత్రువులు మిత్రులు? పెద్ద పెద్ద శత్రువులు కాదు కూడా మన ఇంట్లోనే ఉంటాడు. మనం చెప్పిన మాట విన్నవాడు ఉంటారు కదా కొంతమంది శత్రువులు మిత్రులు లాంటి వాడు. ఇప్పుడు ఆలోచించారు. మీకు శత్రువుడు మిత్రువుడు బలి అనే పేరుతో వ్యవహరింపబడి శరీరం ఛేదింపబడిన అసంగం సర్వవ్యాపకమైన చిత్స్వరూపుడు ఏ విధంగా ఛేదింపబడతాడు? నాకేమవుతుంది? నాకేమవుతుంది? శత్రువు వచ్చి ఏదో చేశాడు, కత్తి పెట్టి కూర్చాడు కూడా ఏమవుతుంది? ఏమవుతున్నాడు? నయనం చందంతి శస్త్రాన్ని అవుతుంది. శస్త్రములు శరీరాన్ని నడకలేవు, అగ్ని శరీరాన్ని భగ్నం చేయలేదు, నీరు ఈ శరీరాన్ని తడపలేదు, గాలి ఈ శరీరాన్ని ఎండింపలేదు. నీకేమవుతుంది? శత్రువు ఉంటే యుద్ధం చేస్తే ఏమవుతుంది? యుద్ధం చేస్తే ఏమవుతుందన్నాడు? నీవు కానీ నేను కానీ రాజులు కానీ ఎవరు చచ్చేవారు లేరు. ఇక ముందు చావరు. ఇక ముందు ఎప్పుడు పుట్టలేదు, మళ్ళీ పుట్టబోరు. ఎవరు పుట్టేది లేదు, చచ్చేలేదు. నిజాయితీ మృతే వాళ్ళు ఏది పుట్టేది లేదు, చచ్చేది. ఇటు చెప్పారండి. దృష్టిలో మార్పు అంటే అట్లా అట్లా చూస్తుంటే ఆ దృష్టిలో చూడొచ్చు. చూస్తున్నారు అదొక దృష్టి అనమాట. చచ్చేవాడు ఎవడు ఉండండి? శరీరం పోయింది, ఇంకోటి వెళ్ళిపోయినాడు అంతే. ఇక్కడ వదిలేసి ఇల్లు వదిలేసి ఇంకో ఇంటికి వెళ్ళిపోయినాడు. వాళ్ళు లేకుండా పోవడం కాదు, ఆ దృష్టితో కూడా చూడవచ్చు. అట్లా చూడమని చెప్పాడు భగవద్గీత. శత్రువుడు మిత్రుడవుడు బలి అనే పేరుతో శరీరం ఛేదింపబడ్డ అసంగం సర్వవ్యాపకమైన చిత్స్వరూపుడు ఏ విధంగా ఛేదింపబడతాడు? వ్యవహార సమయంలో చేయవలసిన మననం అవ్వకండి. చిత్ చేత ప్రకాశింపబడినప్పుడే ద్వేష రూపంలో భాషిస్తుంది. చూడండి, వ్యవహార సమయానికి తగిన సాధనాలు మననం. మీరు ఎప్పుడు మనసు నిశ్చలంగా ఉంటుందండి, ఆయనకి ఆలోచించక్కర్లేదు అంటే మంచిదే. ఒకవేళ నిజం అనుకునే ఆలోచనలు వస్తూ ఉంటే వాటిని తీసివేయడం కోసం
ఇట్లా ఆలోచించాలి. ఎట్లా శత్రువుడు మిత్రుడు బలి అనే పేరుతో వ్యవహరింపబడే శరీరం ఛేదింపబడ్డ అసంగం సర్వవ్యాపకమైన చిత్స్వరూపుడు ఏ విధంగా ఛేదింపబడతాడో చిత్తు చేత ప్రకాశింపబడినప్పుడే ద్వేషం ద్వేష రూపంలో వస్తుంది. నా ద్వేషం కోపం కోపం తాపం అనుకోండి, అది కూడా చైతన్యమే. చైతన్యంలో ఒక రకమైన చలనం వస్తే కోపం ద్వేషం, ఇంకొక రకమైన చలనం వస్తే ప్రేమ హాయి సుఖం. రెండు చలనాలే, రెండు చైతన్యమే. ఆ దృష్టితో ఉన్నాడు. కనుక రాగద్వేషాలను కలిగించే భావ అభావ పదార్థాలన్నీ కూడా చైతన్యానికి అధీనం అవడం చేత చిద్రూపాలే. మంచి చెడు అంతా చిద్రూపమే. ఎంత విచారించినా విశాలమైన త్రిలోకాల్లో చైతన్యానికి అన్యమేమీ కనిపించడం లేదు. కనుక చిన్మాత్ర రూపుడైన నాకు రాగం కానీ ద్వేషం కానీ మనస్సు కానీ మనోవృత్తి కానీ ఏవీ లేవు. నామరూపాత్మకమైన ప్రపంచం నామరూపరహితమైన చైతన్యానికి వేరు కాదు. నామరూపాత్మకమైన ప్రపంచం నామరూపాత్మకమవుతుంది ప్రపంచం, కానీ నామరూపములు లేనటువంటి చైతన్యమే అదంతా. అంటే మీరేం చేయాలి? కంటికి కనపడేదాన్ని కాదనాలి, కంటికి కనపడకుండా ఉన్నదాన్ని అవునాలి. అది అనమాట మన కష్టం. కనపడేదాన్ని కాదు కాదంటాడు, కనపడకుండా లోపల ఏదో ఊహించుకుంటూ అది నిజం అది నిజం అని లోపల చూస్తూ ఉండాలి. అంతర్దృష్టి, అంతర్ముఖ దృష్టి. ఈ కారణం చేత శుద్ధ చైతన్య రూపాన్ని ఆధారం చేసుకొని నేను నా జీవభావాన్ని వదులుకుంటున్నాను. అబ్బో, జీవభావం అంటే నేను ఫలానా 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 అనేటువంటి భావాన్ని వదిలేసుకుంటున్నాను అన్నాడు. ఇప్పుడు మహాత్ములు ఆ యొక్క స్థైర్యం అన్నాడు, అంటే చేసేస్తాడు. మళ్ళీ వెనక ముందు వదులుకుంటున్నాను. ఇట్లా జీవభావరహితమై విషయ కళంకవర్జితమై మహత్తరమైన ముక్త స్వరూపమైన సాక్షి చైతన్యమైన నా ఆత్మకి వర్ణనలు ఇవన్నీ విందాం, చూద్దాం ఒకసారి మనం చేసుకోవాలి. జీవభావరహితమై నేను ఫలానా ఫలానా అనే భావం లేకుండా పోయి విషయ కళంకవర్జితమై విషయాలన్నీ నాకు మంచి చెడుగా కనిపిస్తున్నాయి ఆ భావం లేకుండా పోయి మహత్తరమైన చాలా గొప్పదైనటువంటి ముక్త స్వరూపం, ఎప్పుడు మోక్షం దానికి కష్టం లేదు. సాక్షి చైతన్యమైన నా ఆత్మకి, సాక్షి చైతన్యం అంటే ఊరక ఉంటుంది పట్టించుకోదు, అది సాక్షి చైతన్యం. సాక్షి చైతన్యమైన నా స్వరూపానికి ఏం చేద్దాం? నమస్కారం అంటున్నాడు. నా చైతన్య స్వరూపమైన నా ఆత్మకి నమస్కారం అంటే రెండు దృష్టిలు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ కాస్త ఇది దృష్టి కూడా కనపడుతోంది, ఈ దృష్టి కూడా అనిపిస్తోంది, అది కూడా అనిపిస్తోంది. అటువంటి సమయంలో నా ఆత్మకి నమస్కారం అన్నాడు. మన అష్టావకరీతులు చాలా చూసారు. అహోహం నమో ముఖ్యం అని మొదలుతాం, నాకే నమస్కారం నాకే నమస్కారం అంటే రెండు దృష్టిలు ఉన్నాయి, కానీ దాన్ని గట్టి చేసుకుంటున్నాడు. దీన్ని వదిలేసి నాకే నమస్కారం. విషయవర్జితం చిద్రూపమైన నా సాక్షి స్వరూపానికి నమస్కారం. సర్వవ్యాపకమైన సర్వప్రకాశకమైన జ్యోతి రూపమైన నాకు నమస్కారం. ఈ విధంగా చింతన చేస్తూ మిక్కిలి ప్రజ్ఞావంతుడైన బలిచక్రవర్తి ప్రశాంత చిత్తుడై సర్వ సంకల్ప వర్జితుడై ఓంకారం యొక్క మూడు మాత్రలకు ఆవల ఉన్న అర్ధమాత్రని అంటే తురియాత్మ స్వరూపమైన బ్రహ్మని భావిస్తూ మౌనంగా ఉండిపోయాడు. ఓంకారానికి ఆవల ఉన్న చతుర్థ భాగం ఉన్నాడు. మీరు చాలా మంది తెలిసి ఉంటుంది. ఓంకారం అంటే మూడు కలిసి ఉంటాయంటారు. ఆ ఊ మా మూడు అక్షరాలు కలిస్తే ఓం వస్తుంది, ఆ ఊ రెండు కలిస్తే ఓ వస్తుంది, పక్కన అని వస్తుంది. ఆ ఊ మా ఓం మనకు మా ఆ ఊ మా ఓం. కొంతమంది కావాలని ఆ ఊం అంటుంటారు, ఆ ఊం ఓం అంటాను. అర్థమాత్ర అన్నారు, అది మనకు ముఖ్యం కదా. మూడు మాత్రలు ఆ ఊమా, అర్థమాత్ర అంటే మూడు మాత్రలు అయిపోయిన తర్వాత ఉంటుంది. ఏముంటుందండి చూడండి, నాకు తెలియట్లేదు, మీరు చెప్పండి. ఓ ఏముంది తర్వాత నిశ్శబ్దం. నిశ్శబ్దాన్ని అర్థమాత్రాన్ని పెట్టింటారు. నిశ్శబ్దం అంటే చెవులు కనపడితే నిశ్శబ్దం ఉన్నాం, లోపల లోపల చూసుకుంటే నిశ్చల స్వరూపం చైతన్యం మాత్రమే. అంతకుముందు మూడు కల్పనలు ఉన్నాయి. ఆ ఊ మా అనే మూడు కల్పనలు వచ్చినాయి. ఇంకో రకంగా జాగ్రత్త స్వప్న సుషుప్తి మూడు అవస్థలు కల్పన వచ్చినాయి. ఓం మనం ఎప్పుడు చెప్పలేదు, మధ్యలో ఏముంది మధ్యలో ఏముంది చెప్తాం. మధ్యలో ఏముందని చెప్పడానికి ఆ ఓం కారం ఉపయోగిస్తారు. ఓం అర్థమాత్ర ఓం ఓం అని ఆగి మళ్ళీ కొత్త ఓం మొదలుపెట్టే మధ్యలో ఉన్నది అర్థమాత్ర. నేను మన పొద్దున చెట్టు గోడ అని చెప్పి మధ్యలో ఏముందని అదే రకం అవుతాం. అది అర్థమాత్రం ధ్యానిస్తే అట్లా ఉండిపోయినట్ట.
శిలయందు చెక్కబడిన విగ్రహంలాగా, వాయువు లేని స్థలంలో దీపంలాగా, ధ్యాతృధ్యేయ ధ్యానరహితుడై, నిర్మలుడై, వాసన వర్జితుడై, ఇంత రకరకాల వర్ణాలు రెండు. మౌనంగా ఉండిపోయాడు, బహుకాలం స్థిరంగా ఉండిపోయాడు. ఓ రామ, బలిచక్రవర్తి నిశ్చేష్టుడవడం చూసి అనుచరులైన దానవ శ్రేష్ఠుడు రాక్షసుడు స్ఫటికమణి నిర్మితమైన ఉన్నత రాజభవనాన్ని ఎక్కారు. కిరీటధారులై వంగి నమస్కరిస్తూ ఆ దానవులందరూ మౌనము వహించి సమాధిలో ఉన్న బలిని అతి గౌరవంతో చూశారు. మిత్రులు విషాదం చెందారు, వాడు బాగుపడిపోయినాడు అనేవాడు. మిత్రులందరూ విషాదం చెందారు. ఎందుకు ఎట్లా మనతో కావాలి, ఎట్లా కాలక్షేపం చేయడం ఎట్లా వీడుతోదని. ఉదాసీనులు ఆశ్చర్యం చెందారు. ఏం ఉదాసీనులు అంటే మంచి చెడులేను, బాధించడే అని ఆశ్చర్యం చెందారట. ఇవన్నీ వర్ణనలు అండి, మంచి వర్ణన, కవిత్వం ఉంటుంది ఇందులో, కవిత్వం చూద్దాం. తత్వజ్ఞానులు వాళ్ళే ఆనందాన్ని పొందారు. అబ్బా, వీడు కూడా మన జాతిలోకి వచ్చాడు అనుకున్నారు, ఆనందాన్ని పొందారు. అజ్ఞానులు భయ విస్మయాన్ని పొందారు, భయపడ్డారు. అమ్ము బాయు, వీడికి ఇంకా ఏం శక్తులు వస్తాయో, ఇంకేం నమ్ముతారో, వీడు తపస్సు చేస్తే వాడి కొత్త శక్తులు ఏమైనా వరాలు ఇస్తారేమో అని. ఇంద్రుడికి అదే, ఎవరు తపస్సు చేస్తున్నా పాడు చేస్తుంటాడు, పురాణాలు ఉంటున్నాను. అట్లా భయపడ్డారు కొంతమంది అజ్ఞానం. అప్పుడు దానవులందరూ కర్తవ్యాన్ని ఆలోచించి మహాప్రజ్ఞుడు గురువైన శుక్రాచార్యుని ధ్యానించారు. పిమ్మట వారు దేదీప్యమానైన శుక్రాచార్య దేహం గంధర్వ నగరంలాగా తమ ఎదుట వ్యక్తం అవటం చూశారు. అప్పటికప్పుడు ఆకాశం నుంచి ఊడిపడ్డట్టండి. శుక్రాచార్యుని అట్లా వర్ణించారు. ఎక్కడో ఉండి విమానం వేసుకొని రావడం కాదు, ఆయన ఆకాశం అంతటా ఉన్నటువంటి శుక్రాచార్యుని ధ్యానించగానే అక్కడికక్కడ ఒక రూపం కనబడింది. తమ ఎదుట వ్యక్తం అవటం చూశారు. శుక్రుడు వారి పూజలను అందుకుని మౌనంగా ఉన్న బలి నిదానంగా చూశాడు. బలి సంసార భ్రమ రహితుడైనట్టు తెలుసుకొని ప్రేమతో సభాసదులతో ఇట్లా పలికాడు. ఓ దానవులారా, స్వయంగా విచారించడం ద్వారానే బలికి సర్వాధిష్టమైన బ్రహ్మపదం దొరికింది. ఇది చాలా ఆశ్చర్యకరం. తనంత తానే మననం చేసి, నేనే ఊరికి ఒక మాట చెప్పాను, తనంత తానే మననం చేసుకున్న స్థితిని పొందాడు. ఈ మహానుభావుడు ఉత్తమ సిద్ధిని పొందాడు. ఇతని చిత్తం నుండి భ్రమ తొలగిపోయింది కనుక ఇతన్ని ఈ విధమైన స్థితిలోనే ఉండనీయండి. ప్రాపంచిక వ్యవహారాల చేత అతడు అలిసిపోయాడు. శాంతమైన బ్రహ్మపదంలో విశ్రాంతిని పొందనీయండి. కాలక్రమంలో 1000 సంవత్సరాలైన పిమ్మట ఇతడు స్వయంగానే సమాధి నుండి మేల్కొంటాడు. 1000 సంవత్సరాలు అంటే మనకి చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకు మనం బతికేదే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు బతుకుంటే అంటే చాలా తక్కువ. 10 కోట్ల సంవత్సరాలు రాజ్యం చేశాడు కానీ దాంతో పోలిస్తే 1000 ఏం లేదు, లెక్కలో మేల్కొంటాడు. కనుక అప్పటి వరకు మీరు రాజ్యకారాన్ని జాగ్రత్తతో నిర్వహించండి. తర్వాత మామూలు కదండి. ఇట్లా 1000 దివ్య సంవత్సరాలు గడిచిన ప్రముఖ దైత్య ప్రముఖుడు బలి దుందుభి శబ్దాన్ని విని సమాధి నుండి మేల్కొన్నాడు. అప్పుడు ఆ నగరం అంతా మిగులు శోభను పొందింది. సమాధి నుండి మేల్కొని అక్కడే కూర్చొని బలి ఈ విధంగా చింతన చేశాడు. మళ్ళీ ఇంకో రకమైన చింతన. ముందు జ్ఞానం కలగటానికి ముందు ఒక రకమైన చింతన, జ్ఞానం కలిగి మేల్కొన్న తర్వాత ఇంకొక రకమైన చింతన. ఏమన్నాడు? ఆహా, ఈ పరమార్థ పదం ఎంత రమణీయమైంది, ఎంత ప్రశాంతమైనది. క్షణకాలం అందులో వసించడం ద్వారా సర్వోత్తమైన విశ్రాంతిని పొందాను అనేది క్షణకాలంలాగా అనిపించింది 1000 సంవత్సరాలు. కనుక అట్లాగే ఉండిపోయి విశ్రాంతిని అనుభవిస్తాను. బాహ్య విషయాన్ని అనుభవించినది ఏం ప్రయోజనం ఉంది? సమాధిలోని ఆహ్లాదం చంద్రబింబంలో కూడా ఉండదు. ఈ విధంగా చింతిస్తూ బలి మనస్సు మరలా విశ్రాంతి వైపుకు తిరిగింది. మంచి నిద్రలో ఉన్నప్పుడు లేపారనుకోవడం వలన మళ్ళీ నిద్ర వైపుకు తిరిగింది. అట్లా ఉంటుంది. అప్పుడు ఈ విధంగా చింతి బలి అయితే చంద్రుని మేఘాలు కమ్మేటట్టు ఆయన దానవులంతా చుట్టుముట్టారు. వారి ప్రణామాల చేత వ్యాకులుడైన బలి తిరిగి చింతించాడు. వాళ్ళందరూ వచ్చి ఈయన్ని కదిలించడం మొదలుపెట్టారు. అప్పుడు అనుకున్నాను, వికల్పరహితమైన చిద్రూపమైన నాకు ఇంకా గ్రహింప తగినది ఏమున్నది? నేను మోక్షాన్ని ఎందుకు కోరాలి? చూడండి, ముందే మోక్షం కావాలని ఇప్పుడు అంటున్నాడు. అసలు మోక్షం ఎందుకు కోరాలి? అదే నాకు బంధం ఉందా? ఇట్లాంటి ఉంటాయండి జ్ఞాన మార్గంలో. ఒకసారి అవునదాన్ని ఇంకోసారి కాదనాల్సి వస్తుంది. ఈ మాటను పట్టుకున్నాను అనుకోండి, అసలు మోక్షం ఎందుకు అని మాట పట్టుకున్నాను అనుకోండి. మొదట్లోనే చెప్పాను, మొదటి ప్రకరణలోనే అసలు మోక్షం ఎందుకు అనుకోండి. నీ బంధం ఉంది, మోక్షం కోసం ప్రయత్నించు, అట్లా స్టార్ట్ అవుతుంది. చివరి అసలు బంధం లేదు, మోక్షం లేదు. అట్లా అది దాన్ని గుర్తించాలి. నాకు చిద్రూపమైన నాకు గ్రహింపదగింది ఏముంది? నేను మోక్షాన్ని ఎందుకు కోరాలి? పూర్వం దేని చేత నేను బంధింపబడ్డానా? బంధమే లేని నేను మోక్షాన్ని కోరడం కూడా అజ్ఞానం అవుతుంది కదా. యథార్థంగా బంధం కానీ మోక్షం కానీ లేదు. నా అజ్ఞానం ఇప్పుడు శమించింది. ఇక ధ్యానం చేత కానీ ధ్యానం లేకపోవడం చేత కానీ నాకేం ప్రయోజనం? రెండింటినీ వదిలి స్వాత్మ రూపాన్ని అవలంబిస్తూ ఉంటాను.
వచ్చేది వచ్చుగాక పోయేది పోవుగాక అంటే సాక్షి స్వరూపం అంటే వచ్చేది వచ్చుగాక పోయేది పోవుగాక. ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమి మారక ఎరుగు సాక్షి, ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమి మారక ఎరుగు సాక్షి. ఆ స్వరూపంలో ఆ జ్ఞానంలోకి వచ్చి వ్యవహారం చేయడం మొదలుపెట్టాడు. వాని చేత నా ఆత్మస్వరూపానికి వృద్ధిక్షయాలేమీ ఉండవు, కర్తృత్వాలతో కూడిన కార్యమేమీ నాకు లేదు, కనుక రాజ్యపాలనాది ప్రకృతి వ్యవహారాన్ని ఎందుకు చేయకూడదు? వీళ్ళందరూ కోరుతున్నారో నేను చేస్తాను, చేస్తే నాకేమైనా లోపమా అంటే ఏం లోపం లేదు. ఈ విధంగా నిశ్చయించుకున్న బలిచక్రవర్తి సూర్యుడు కమలాన్ని చూచేటట్టు దైత్యుని చూచాడు. వాయువు పుష్ప సుగంధాన్ని అందుకునేటట్లు వారి ప్రణామాలని అందుకున్నాడు. తరువాత ధ్యేయ వాసనాత్యాగంతో కూడిన చిత్తం చేత రాజ్య కార్యాలన్నింటినీ చేయసాగాడు. ధ్యేయత్యాగం అంటే ధ్యానం చేసి ఏముందిలో అనుకుంటున్నాడు. అటు అనుకుంటూ ఉంటే రాజ్య కార్యాలన్నీ చేయసాగాడు. సర్వభావాల్లోనూ సమచిత్తుడై, ఇది సర్వభావాల్లోనూ సమచిత్తుడై, మంచి చెడు అనుకుంటా ఏదో చేయాలి కూడా చేస్తున్నాడు. నాకు ఈ డైలాగ్ చెప్పమని డైరెక్టర్ గారు అన్నారు, సినిమా యాక్టర్, వాడు చెప్తాడు నీకు ఈ విధంగా వేషం వేయమని చెప్పాడు. మేకప్ మ్యాన్ అట్లా వేషం వేశాడు, అది వేషం వేశాడు. నువ్వేం చేయాలి? వాడు చెప్పినట్టు చేయాలి, యాక్షన్ చేయాలి అంతే. అట్లా అన్ని రాజ్యకారం చేయసాగాడు. సర్వభావాలను సమచిత్తుడై సదా సంతుష్టుడై, ఇది కావాల్సింది, సదా సంతుష్టుడై సమచిత్తుడై ప్రారంభం చేత వచ్చే పరిస్థితులను అనుభవిస్తూ స్వస్థుడై ఆకాశంలాగా నిర్మలంగా విలసిల్లాడు. కనుక రామా అయిపోయింది బలిచక్రవర్తి. అది వశిష్ఠుడు కనుక రామ అంతంలో తప్పకుండా దుఃఖాన్ని ఇచ్చే భోగ సమూహాన్ని త్యజించి, అంటే ఈయన చెప్పినట్టు ఇప్పుడు దీని యొక్క ఉపసంహారం సారాంశాన్ని చెప్తున్నాడు. కథ యొక్క సారాంశం అంటే అంతంలో తప్పకుండా దుఃఖాన్ని ఇచ్చే భోగ సమూహాన్ని త్యజించి మొదట్లో చేయవలసిన పని అనవసరమైన భోగాలన్నీ సాధ్యమైనంత వదిలించుకో. సత్యమై ఆనందమయమైన ఉత్తమ పదాన్ని పొందు. దృశ్య పదార్థాలన్నీ పలు వికారాలు కలిగజేసే అవుతాయి. ఇహపరలోకాలకి పరిగెడుతూ ప్రాపంచిక విషయాల్లో మెలిగే నీ మనస్సును మరలించి హృదయం అనే గుహలో నిలుపు. ఇంతకుముందు బలిచక్రవర్తి మనం చెప్పిన ఆయనకి శుక్రాచార్య చెప్పిందని చూస్తే అంత ఫైనల్ ఇకేం లేదు. ఇక్కడ మళ్ళీ శ్రీరామచంద్రుడికి కొంచెం సాధకుల దృష్టి చెప్తున్నారు. ఇహపరలోకాలకు పరిగెడుతూ ప్రాపంచిక విషయాల్లో మెలిగే నీ మనస్సును మరలించి హృదయం అనే గుహలో నిలుపు. ఇప్పుడు నేను చేయవలసిన పని ఏముందంటే అంతర్ముఖం చేస్తూ ఉండు. ఒక మాట చెప్తే బయట తిరిగే మనసుని లోపలికి నేనెవరని లోపలికి తిప్పు. తృష్ణ చేతనే జన్మ అనే రోగం ప్రబలుతుందంటే కోరిక చేత. కనుక తృష్ణను విడనాడి సాక్షి మాత్రుడవై ఉండు. ఇష్టానిష్ట కల్పనలన్నీ వదిలితే శాశ్వతమైన సమత్వం ఉదయిస్తుంది. సమత్వం హృదయంలో స్థిరపడితే జీవుడు మరలా సంసారంలో జన్మింపడు. బాలులాగా ఈ మనసు పదార్థాలపై లగ్నమైనప్పుడు వాటి నుండి తొలగించి ఆధారమైన చిన్మాత్ర ఉందే దాన్ని నిలబెట్టుతూ ఉండాలి. ఇదంటే రాముడికి ఇచ్చినటువంటి సందేశం మనందరికీ చాలా మందికి సరిపోతుంది. కొంతమంది ఎందుకంటే హై స్టేజ్లో ఉండొచ్చు, చిన్మాత్రం మంచిదేనండి, ఆ విధంగా సాధన చేసిన వాళ్ళకి మంచిది చేస్తూ ఉండండి. సాధారణంగా చెప్పేటటువంటి సాధన ఏంటంటే బాలునిలాగా ఈ మనస్సు పదార్థాలపై లగ్నమైనప్పుడు వాటి నుండి తొలగించి తెలుసుకోవాలి. ఇది దీని మీద లగ్నమైంది, ఆత్మను మర్చిపోయి దీని మీద పట్టుకుని ఎలాడుతోంది. వాటి నుండి తొలగించి ఆధారమైన చిన్మాత్ర ఏందే దాన్ని నిలబెట్టుతూ ఉండాలి. ఇదండి ఫైనల్గా మనందరికీ సరిపోయే మాట ఏంటి, అటు పోయినట్టు గుర్తించాలి. మళ్ళీ పట్టుకొచ్చి నేనెవరు, నాకేంటానికి సంబంధం ఏంటి, నేనెవరు, దానికి నాకు సంబంధం ఏంటి, నాకు సంబంధం లేదు, నేనెవరు, నేనది ఏది వచ్చినా దానికి ఎక్కువ విలువ చేయకుండా విలువ ఇస్తున్నామని మునిగిపోయినా పర్లేదు. మునిగిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి అయ్యో వచ్చింది బాధపడకుండా మళ్ళీ ఇటు పక్క పెట్టి వెంటనే మునిగిపోయినట్టు తెలిసిన వెంటనే నేనెవరు, నా స్వరూపం ఏంటి అని మళ్ళీ ఇటు పక్క తీసుకొస్తూ ఉండు. బాలుని వలే మనస్సు ఎప్పుడెప్పుడు విషయ పదార్థాల మీద పోతుందో అప్పుడప్పుడల్లా మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొచ్చి ఆత్మస్వరూపం ఎందే నిలబెడుతూ ఉండు అని వశిష్ఠ మహర్షి ఈ కథ యొక్క సారాంశంగా శ్రీరామచంద్రుల వారికి ఉపదేశించారు. ఓం తత్సత్. చిదానందరూప శివోహం చిదాకాశరూప శివోహం. చిదాకాశం, చిద్రూపం, చిదానందం, చైతన్యంలోనే అన్ని.
వెనక్కి తిప్పడం అంటే ఏంటి? ఇదే చైతన్యాన్ని చూసుకోవడం, ఆగి చూడటం. ఓ